over 25 years, Mr. G.S. Muthukumar dedicated his life to teach the very best selling, marketing, and business building strategies to thousands of aspiring entrepreneurs across India. Mr. G.S. Muthukumar was born in a poor family and he educated himself as a mechanical engineer in spite of financial difficulties. He started his career by serving in Indian Air Force. After coming out of Air Force, he developed a great passion for training and marketing. He traveled worldwide to learn from the best masters. He has been trained by legends like Jim Rohn, Tony Robbins, T. Harv Eker, Blair Singer, Robert Kiyosaki, Brian Tracy, Dr. John D. Martini, and Mahadriya Rao. Today, he is the most sought-after speaker, trainer, powerful motivator, and a very successful person in all his ventures. He started teaching his proven success mantras for the benefit of many real estate companies and sales professionals. Under his able mentorship, leading real estate companies have sold more than 300 successful projects. He lives in Paris with his family and shuttles between India and Europe. As a global citizen and international businessman, he has partnered with Dindigul Thalapakatti to establish chain of Indian restaurants in Europe. With all his expertise to inspire people globally, he has founded a training organization called Global Success Mantras. Get ready to experience the success you have been searching for. Happy morning. Happy morning to all of you. Happy morning. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. Let us give a big round of applause for you. మన ఒక బెస్ట్ అప్లాస్ ఇవ్వాలి మీకోసం. హలో. ఎందుకంటే ఈరోజు మన సెకండ్ ట్రైనింగ్ చేయబోతాము తెలుగులో. నేను తెలుగు మీకోసమే నేర్చుకుంటాను. ఎందుకంటే మీరు అందరూ బిజినెస్ నేర్చుకోవాలి. పర్టికులర్లీ మన మైండ్ ట్రీ బిజినెస్ మీరు బాగా నేర్చుకుంటే మీరు బాగా నేర్పించవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ లో నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 26 years అయింది. ఇప్పుడు నేను ఫీల్డ్కి వచ్చి బిజినెస్ చేసి పీపుల్ డెవలప్మెంట్ చేసి టోటల్ ఇండియా తిరిగి ఉన్నాను. చాలా మంది డెవలప్ చేసి ఉన్నాను. వరల్డ్ తిరిగి ఉన్నాను. నేను ఎక్కడ కూడా చూస్తే ఎవరు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఎవరు బెస్ట్ లైఫ్ వాళ్ళకి దొరికింది. అలాగే చూస్తే ఫస్ట్ బిజినెస్ చేయాలి. బట్ ఏ బిజినెస్ కూడా మీరు వస్తే వాళ్ళు వచ్చి ఉన్నారు, బాలు గారు వచ్చారు, రెడ్డి గారు వచ్చారు, మన డిఎస్పి ప్రభుశంకర్ వచ్చారు, వెరీ గుడ్, తొందరగా నేను అన్ని రిజల్ట్ ఇస్తాను, అన్ని సక్సెస్ ఇస్తాను. అలాగే ఒక్క బిజినెస్ కూడా మీకు ఇయ్యదు. మీరు పనికి వెళ్తే ఏమి అవుతుంది? ఏమి అవలేదు. లాస్ట్ పనికి వెళ్తే ఏమి డెవలప్మెంట్ లేదు మన లైఫ్ లో. బిజినెస్ చేస్తే వస్తుంది, దానిలో ఏమి క్వశ్చన్ లేదు. బిజినెస్ చేస్తే తప్పకుండా మనకు డెవలప్మెంట్ దొరుకుతుంది, ఏమి క్వశ్చన్ లేదు దానిలో. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు చూస్తే, మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా మంది ఉన్నారు బిజినెస్ పీపుల్, లైఫ్ లో సక్సెస్ లేదు, బిజినెస్ లో సక్సెస్ లేదు. సో మన ఒక బిజినెస్ తీసుకొచ్చి ఉన్నాము, ఒక అవకాశం తీసుకొచ్చి ఉన్నాము. ఈ అవకాశంలో 1 month లోపల మోర్ దాన్ 15 countries లో మన డెవలప్మెంట్ చేసి ఉన్నాం. మీరు అర్థం చేసుకోవచ్చు. 30,000 ఎక్కువ పార్ట్నర్స్ వచ్చారు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. దట్ మీన్స్ ఎవ్రీ డే
ఎవ్రీ డే 1000+ పీపుల్ జాయిన్ అవుతారు, 30,000+ పార్ట్నర్స్ వచ్చారు. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాగే మెగా మెగా రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఇట్లా మెగా మెగా నాకు రిజల్ట్ వచ్చింది. మన టీం అలాగే లేదు. నాకేమి చాలా చాలా హ్యాపీ అయిందంటే, మనం ఎవరెవరికి ఇంట్రడ్యూస్ చేశామో, ఎవరెవరు ఈ బిజినెస్ లో వచ్చారో వాళ్ళందరికీ రిజల్ట్ దొరుకుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేశారు, ఆఫ్టర్నూన్ దొరుకుతుంది, ఈవినింగ్ దొరుకుతుంది, నైట్ దొరుకుతుంది, మార్నింగ్ దొరుకుతుంది. మళ్ళీ ఎవ్రీ డే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఇది. కానీ ఈ మైండ్ ట్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమి మీరు చూస్తే, మీరు బాగా ఈ బిజినెస్ అవకాశం అర్థం చేసుకోవాలి. ఈ బిజినెస్ చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. ఎందుకు సింపుల్ చెప్తాను, మన బిజినెస్ దానికి అలాగే లేదు. ఇక్కడ ఒక పర్సన్ రావాలంటే, ఒక పర్సన్ స్టార్ట్ చేయాలి, మన ఫ్రెండ్, మన మన ఫ్యామిలీ ఎవరో ఒక పర్సన్, ఒక వ్యక్తి స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి కావాలి? ఓన్లీ 3,000 రూపీస్, 0.09 ఎథీరియం అండి, దట్స్ ఇట్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక్క స్టెప్ వాళ్ళు తీస్తారు అంటే ఏమి అవుతుంది మీకు అర్థమవుతుంది. ఒక్క స్టెప్. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అలాగే మీరు అర్థం చేస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఏమి కావాలి, మనకు 2 పార్ట్నర్స్ కావాలి. ఈ 2 పార్ట్నర్స్ నుంచి మనం డెవలప్ అవుతాం. వాళ్ళు 4 పార్ట్నర్స్ అవుతారు, 8 పార్ట్నర్స్ అవుతారు. అలాగే మనకు 126 పార్ట్నర్స్ కావాలి. ఈ 126 పార్ట్నర్స్ లో ఎక్కడ కూడా ఇలాగే లేదు. ఈ 126 పార్ట్నర్స్ మన లైఫ్ లో లైఫ్ లాంగ్ మనతో వస్తారు, లైఫ్ లాంగ్. సో మీరు ఈ 126 పార్ట్నర్స్ డెవలప్ చేయడానికి ఎన్ని టైం మీకు కావాలి తీసుకోండి. ఎన్ని టైం మీకు కావాలి, 3 months, 6 months, 1 year, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. కానీ మీరు తీసి కరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తే, వాళ్ళు కరెక్ట్ గా డెవలప్ అవుతే ఏమి అవుతుంది, మనకు లైఫ్ లాంగ్ ఇక్కడి నుంచి ఎథీరియం దొరుకుతుంది. సో మనం ఇప్పుడు ట్రైనింగ్ లో వెళ్దాం. ఏ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు దానికి ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అబ్రహాం లింకన్ చెప్తారు, నాకు ఒక పేడ్ ట్రీ కట్ చేయడానికి 8 hours ఇస్తే దానిలో 7 hours నేను నా కోటాలి షార్ప్ చేస్తాను. ఎందుకంటే ఈ కోటాలి షార్ప్ గా ఉంటే 1 hour లో ఎంత పెద్ద ట్రీ కూడా మీరు కట్ చేయవచ్చు. అలాగే మనకు ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు మంచి ట్రైనింగ్ తీసుకున్నారు, ఇప్పుడు ఎట్లా మన క్లాప్ చేస్తాం, ఎవరికి విరాట్ కోహ్లీ క్లాప్ చేస్తాం, సచిన్ టెండూల్కర్ క్లాప్ చేస్తాం. ఒక్క రోజులో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, ఒక్క ట్రైనింగ్ లో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు, ఒక్క ప్రాక్టీస్ లో వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ మీరు చూస్తే ఎవ్రీ డే 5 hours, 8 hours వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే ఒక్క పర్సన్ మీరు చూస్తే ఎవ్రీ ఛాంపియన్ మీరు చూడండి, ఛాంపియన్ కు ఒక క్వాలిటీ ఉంది. వాళ్ళు ఆ ఛాంపియన్షిప్ ముందు డైలీ ప్రిపేర్ చేస్తారు. 1 month లేదు, ఒక్కసారి లేదు, నియర్లీ 5 years, 10 years అలాగే వాళ్ళు ప్రిపేర్ చేసి తర్వాత ఫీల్డ్ కి వస్తారు. ఇక్కడ మనకేమి అడ్వాంటేజ్ అంటే డైలీ ప్రిపరేషన్, డైలీ మనకు ఎర్నింగ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ డైలీ అప్లికేషన్, డైలీ ప్రిపరేషన్, డైలీ అప్లికేషన్. ఇప్పుడు ఈ రోజు మీరు నేర్చుకుంటారంటే ఈ రోజే మీరు యూజ్ చేయవచ్చు, ఈ రోజే మీరు డెవలప్ చేయవచ్చు, ఈ రోజే మీకు ఏమి రిజల్ట్ కావాలి అదన్నీ మీ కన్ను ముందు దొరుకుతుంది మీకు. అలాగే ఒక పరిస్థితి ఇక్కడ. సో నాకు ఏ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక 10 seconds మన దేవుడు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ ట్రైనింగ్ మీకు రిజల్ట్ తీయాలి, మీకు మాత్రం లేదండి, మీకు ఎవరెవరు తెలుసో మన 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 బంధువులు, మన ఫ్రెండ్స్ అందరికీ డెవలప్మెంట్ రావాలి. మన ద్వారా మన డిస్ట్రిక్ట్, మన స్టేట్, మన కంట్రీ, మన వరల్డ్ అందరికీ బెస్ట్ డెవలప్మెంట్స్, వాళ్ళ లైఫ్ లో సంతోషం రావాలి, వాళ్ళ లైఫ్ లో సాటిస్ఫాక్షన్,
సక్సెస్, అబండెన్స్ అన్నీ కావాలి. మనకు డబ్బు కావాలి, అన్ని ఫీజ్ కావాలి, హెల్త్ కావాలి, ఏమేమి మనకు కావాలి, ఇదన్నీ స్టెప్ బై స్టెప్ దేవుడితో మనకు దొరకాలి. సో జస్ట్ ఒక 10 seconds, let us close our eyes and pray that everybody succeeds using this training. Thank you so much. Thank you Andy. Thank you so much. Okay. బిఫోర్ మన ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి మీకోసం. మీరు ఇట్లా చేయవచ్చు, ఎందుకంటే మీరు టైంలో వచ్చి ఉన్నారు. మన ట్రైనింగ్ ఎర్లీ మార్నింగ్ ఇస్తాం. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ ఇస్తా అంటే ఈవినింగ్ మీటింగ్ ఉంది. సో ఇప్పుడు ఇక నియర్లీ 9 hours మనకు దొరుకుతుంది. ఈ 9 hours లో మనకు బెస్ట్ సక్సెస్ ఈ రోజే మీరు ట్రై చేసి చూడాలి. సో దానికి నేను మీకోసం ఇది అలాగే చేయవచ్చు. మీరు మీ గురించి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, మీ గురించి సక్సెస్ఫుల్ గా మీరు ఫీల్ అవ్వచ్చు. సో దానికి ఇట్లా చేస్తాము. వెరీ గుడ్ సూపర్ అండి. ఓకే, సో విల్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్ టుడే. మన సబ్జెక్ట్ ఏమంటే, ఏ బిజినెస్ మీరు చేస్తే కూడా ఎవరు తొందరగా మీరు అడుగుతారా, ఓకే తీసుకోండి 3000 రూపీస్, నేను తొందరగా జాయిన్ అవుతాను, మళ్ళీ ఏం చేయవచ్చు, ఇద్దరు తీసుకురావాలి, మీటింగ్ రావాలి, అన్ని నేను వస్తాను, తొందరగా చేస్తాను, అలాగే ఎవరు చెప్పరు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా, ఏ ఎఫర్ట్ మీరు ట్రై చేస్తే కూడా ఫస్ట్ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కంగ్రాచులేషన్స్. మళ్ళీ మోర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కంగ్రాచులేషన్స్. మళ్ళీ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరు నాకు ఏమి ప్రాబ్లం వద్దు, నేను పీస్ఫుల్ గా మన లైఫ్ కావాలంటే ఒకే ఒక్క ప్లేస్ ఉంది. నేను చెప్పడానికి ఇష్టపడలేదు. పీస్ఫుల్ గా మీరు ఏమి ప్రాబ్లం రాదంటే ఆ ప్లేస్ లో మనం ఉండాలి. కానీ మన లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు ట్రైనింగ్ ఉంటే ఏ ప్రాబ్లం వస్తే కూడా మన దానికి హ్యాపీగా మనం సాల్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మన మైండ్లో ఏమి అవుతుందంటే, ఫస్ట్ ఎందుకంటే ఇది న్యూ టెక్నాలజీ అండి. అందరూ టీమ్ బిల్డింగ్ చేసి ఉన్నారు, MLM చేసి ఉన్నారు, చాలా బిజినెస్ చేసి ఉన్నారు, మీరు నార్మల్ బిజినెస్ కూడా చేసి ఉన్నారు, అన్ని చేసి ఉన్నారు మనం. కానీ ఇప్పుడు మైండ్ బిజినెస్ లో ఏమి అడ్వాంటేజ్ అంటే, ఇది ఆర్డినరీ బిజినెస్ లేదండి, నార్మల్ బిజినెస్ అలాగే ఇది లేదు. సో మనం ఏమి చేసుకోవాలి, దానికి పూర్తిగా అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు అండర్స్టాండ్ చేస్తే మీకు బెస్ట్ డెవలప్మెంట్ దొరుకుతుంది. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ నేను మీకు ఇస్తాను. ఈ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ పేరు హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. దానికి పేరు హ్యాండ్లింగ్ అబ్జెక్షన్స్. అబ్జెక్షన్స్ అంటే ఏమి? అది క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీకు ఎవరో మీరు అప్రోచ్ చేస్తారు, మీరు వాళ్ళకి మీటింగ్ పిలుస్తారు, కానీ లింక్ పంపిస్తారు, మీటింగ్ అటెండ్ చేయండి అలాగే చెప్తారు. ఏమి అవుతుంది? వాళ్ళు అటెండ్ చేస్తారు, లేదంటే అటెండ్ చేయలేదు. అటెండ్ చేసిన తర్వాత వాళ్ళు మీ ఫోన్ పికప్ చేస్తారు, లేదంటే పికప్ చేయలేదు. సపోజ్ పికప్ చేయలేదంటే ఏమి? అది కూడా ఒక ఆన్సర్ అండి. అది కూడా ఒక ఆన్సర్. నాకు ఈ బిజినెస్ కు ఇప్పుడు అవసరం లేదు, అలాగే ఒక ఆన్సర్ అది. పీపుల్ చెప్తారు, నేను ఫోన్ చేస్తాను సార్, వాళ్ళు ఆన్సరే చేయలేదు. వాళ్ళు ఆన్సర్ చేయలేదంటే, ఫోన్ పికప్ చేయలేదంటే అది ఒక ఆన్సర్ అండి. సో మన అబ్జెక్షన్స్ వస్తాయి. ఈ అబ్జెక్షన్స్ ఎట్లా మన హ్యాండిల్ చేయవచ్చు? ఈ అబ్జెక్షన్స్ మన ఎట్లా సైంటిఫికలీ, ఎందుకంటే ఇది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఒక లీడర్ లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. సో ఎవరు కరెక్ట్ గా అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కు హ్యాండిల్ చేస్తారో వాళ్ళకు బెస్ట్ టీం దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ కూడా బాగా దొరుకుతుంది. సో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అబ్జెక్షన్ అంటే ఏమి?
మీరు కోర్టులో చూసి ఉన్నారు కదా, కోర్టులో ఏమి అవుతుంది, లాయర్ చెప్తారు అబ్జెక్షన్ మై లార్డ్ అలాగే చెప్తారు. అంటే ఏమి, వాళ్ళకి ఏమో ప్రాబ్లం ఉంది. ఓకే, అలాగే ఇక్కడ ఎవరు చెప్పరు, కానీ వాళ్ళు మైండ్ క్లియర్ మన చెయ్యాలి. అంటే ఒక స్మాల్ క్వశ్చన్స్ వాళ్ళకి ఉంది, వాళ్ళకి ఏమేమి క్వశ్చన్ వస్తాయి, మనకు అడ్వాన్స్ ప్రిపరేషన్ చేయవచ్చు. ఇక్కడ సిలబస్ చాలా తక్కువ ఉంది అండి. మీరు ఒక ఎంబీబీఎస్ చదివితే, ఒక ఇంజనీరింగ్ చదివితే, అక్కడ మీరు చూస్తే పెద్ద బుక్స్ ఉన్నాయి, 1000 pages 2000 pages, చాలా పెద్ద క్వశ్చన్స్. అది అక్కడ ఇక్కడ అన్ని లేదండి. మేబీ ఒక 20 questions 30 questions ఉన్నాయి. ఈ 20 questions 30 questions ఎట్లా హ్యాండిల్ చేయవచ్చు, అలాగే మీరు అర్థం చేస్తే, అలాగే మీరు ట్రైన్ అవుతే ఈజీగా స్టెప్ బై స్టెప్ మీరు ఈ బిజినెస్ లో చాలా బెస్ట్ డెవలప్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. దానికే మీరు చూస్తే ఇక్కడ మైండ్ ట్రీలో ట్రైనింగ్ కు వెరీ ఇంపార్టెన్స్ మనం ఇస్తాము. ఎవ్రీడే మార్నింగ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఎవ్రీడే మార్నింగ్ మీకు థర్స్డే తెలుగు ట్రైనింగ్, కానీ నేను సేమ్ సబ్జెక్టు మండే నేను తమిళ్లో ఇచ్చాను, సేమ్ సబ్జెక్ట్. ట్యూస్డే కన్నడలో ఇచ్చాను, వెనస్డే నిన్న ఇంగ్లీష్లో ఇచ్చాను, ఇప్పుడు మీతో తెలుగులో మాట్లాడతాను. సో మీరు ఒక్కసారి నేర్చుకుంటారు, నేను 4 times నేర్పిస్తాను. ఇంకా హిందీలో కూడా జరగబోతుంది. అలాగే 5 times అవుతుంది మనకు ఒక్క వీక్ లో. రేపు మీరు చూస్తే స్పీకర్ ట్రైనింగ్ ఉంది మార్నింగ్. ఒక్క రోజు కూడా మన రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మీరు నిన్న నైట్ చూస్తే, నిన్న నైట్ 12 o'clock అయింది నేను ఫినిష్ చేయడానికి. 10 o'clock స్టార్ట్ చేశాను. 483 people అటెండ్ చేశారు మన MBA ప్రోగ్రామ్, మైండ్ ట్రీ బిజినెస్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఎందుకు చెప్తానంటే, ఇదన్నీ మనం మీకోసమే చేస్తాం. మీరు డెవలప్ అవ్వాలి, మీరు మల్టీ మిలియనర్ అవ్వాలి, మల్టీ మిలియనర్ అయిన తర్వాత మల్టీ బిలియనర్ కూడా అవ్వాలి. చేయవచ్చు, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. మన మైండ్ ట్రీలో మీరు చూస్తే ఎవరు కూడా బిలియనర్ అవడానికి తప్పకుండా అవకాశం 100% ఉంది, నాట్ 99% లేదు. బిలియనర్ అంటే ఏమి తెలుసా మీకు? 100 crores ప్లస్. 100 crore ఎవరు సంపాదిస్తారో వాళ్ళే బిలియనర్. ఇక్కడ దానికి ఎక్కువ అవకాశం ఉంది మన మైండ్ ట్రీలో. సో దానికి మీకు కావాలంటే, దానికి అచీవ్ చేయాలంటే మనకేమి కావాలి? ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ లో చాలా ఇంపార్టెంట్ ఏమి, మన పీపుల్ ఫేస్ చేస్తాం. మన కింద డౌన్ లైన్ వస్తారు, టీమ్ పీపుల్ వస్తారు, వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ ఎవరు అడగలేదంటే మనకు డెవలప్మెంట్ రాదు. సో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, మన ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయవచ్చు. దానికే మనం ఏమి చెప్తాం? అబ్జెక్షన్, హ్యాండ్లింగ్ అబ్జెక్షన్ చెప్తాం. సో అబ్జెక్షన్ అంటే ఏమి? అబ్జెక్షన్ నెగటివ్ లేదండి, అబ్జెక్షన్ పాజిటివ్. ఎందుకంటే ఒక పర్సన్ ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఎందుకు అడుగుతారు? వాళ్ళకు ఈ బిజినెస్ లో ఇంట్రెస్ట్ వచ్చింది, వాళ్ళకు ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. సో వాళ్ళు మీకు క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేయవచ్చు. సో ఒక అబ్జెక్షన్ వస్తే అది రిజెక్షన్ లేదండి. అబ్జెక్షన్ అంటే ఏమో క్వశ్చన్ అడుగుతారు, ఇది ఏమి, అది ఏమి, దానికి ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, మైండ్ ట్రీ అంటే ఏమి, ఎథీరియం అంటే ఏమి, ఇదన్నీ అడుగుతారు పీపుల్. సో అబ్జెక్షన్ ఫస్ట్ ఒక అబ్జెక్షన్ వచ్చింది, ఓ వాళ్ళు చాలా క్వశ్చన్ అడుగుతారు. నాకు చాలా ఇష్టం అండి, ఎవరు చాలా క్వశ్చన్ మెనీ క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు మన బిజినెస్ సూపర్ గా చేయపోతారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ క్లియర్ అవుతుంది. మైండ్ క్లియర్ అవుతే ఈ బిజినెస్ చేయడానికి చాలా సింపుల్ అండి. సో అబ్జెక్షన్ ఒక రిజెక్షన్ లేదండి. అలాగే ఒక పర్సన్ ఫస్ట్ టైం మీరు అప్రోచ్ చేశారు, ఫస్ట్ టైం మీరు ట్రై చేశారు, వాళ్ళు చెప్పారు నో 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 నాకు వద్దు, నో నాకు వద్దు, అలాగే చెప్పారు. నో చెప్తే దానికి మీనింగ్ ఫైనల్ నో, మనకు ఫర్ లైఫ్ డివోర్స్ అయింది, అలాగే ఏమీ లేదండి. ఒక పర్సన్ నో చెప్తారంటే దానికి మీనింగ్ ఏమంటే హీ వాంట్స్ టు నో మోర్, వాళ్ళకు మోర్ డీటెయిల్స్ కావాలి.
ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. సంబడి నాకు వద్దు చెప్తే నాకు ఇంకా డీటెయిల్ చెప్పు, అలాగే దానికి అర్థం. వద్దు చెప్తే ఏమి, నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి, మోర్ డీటెయిల్స్ కావాలి, నేను కన్విన్స్ అవ్వలేదు, మీరు మోర్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి. అదే నో. దే వాంట్ టు నో మోర్, దే వాంట్ టు లెర్న్ మోర్. వాళ్ళకు క్వశ్చన్స్ ఉంది, ఆ క్వశ్చన్స్ మన క్లియర్ చేయవచ్చు. సో అబ్జెక్షన్ ఇస్ నాట్ ఎ రిజెక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎ నో, దే వాంట్ టు నో మోర్. సో అబ్జెక్షన్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి, ఒక స్వర్ణ అవకాశం అది. ఎందుకంటే నేను ఏమి చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ లో, ఎవరెవరు బెస్ట్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళే మనకు బెస్ట్ టీమ్ లీడర్ అయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు మైండ్ క్లియర్ అయింది. సో ఎవరెవరు వాళ్ళతో క్వశ్చన్ అడుగుతారో వాళ్ళు క్లియర్ గా చెప్తారు, వాళ్ళకి కెపాసిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము వాళ్ళకు. సో ఈజీగా వాళ్ళు డెవలప్ అవుతారు. సో మీకు క్వశ్చన్ పీపుల్ అడిగితే మీరు లెర్నింగ్ చేస్తారు, మీరు లెర్నింగ్. ఎందుకంటే నాకు కూడా మీరు చూస్తే ఎవరెవరు న్యూ క్వశ్చన్ అడుగుతారో అక్కడ నుంచి నేను నేర్చుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు మీరు లెర్నింగ్ చేస్తారో మీకు ఎర్నింగ్ వస్తాయి. లెర్నింగ్ లేదంటే ఎర్నింగ్ లేదండి. ఏ బిజినెస్ లో కూడా ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ మీరు నేర్చుకోవాలి, మీరు పూర్తిగా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రేట్ ఆపర్చునిటీ. ఒక క్వశ్చన్ మీకు ఓకే ఎవ్రీథింగ్ గుడ్, మీరు స్టార్ట్ చేశారు, బట్ ఒక న్యూ పర్సన్ వస్తారు, వాళ్ళు టెక్నికల్ పర్సన్, వాళ్ళు క్వశ్చన్ అడిగితే మీకు బెస్ట్ అండి, మీరు నేర్చుకోవచ్చు. ఓ అలాగే ఉంది, ఓ ఈ ఫెసిలిటీ ఇలాగే ఉంది, ఓ నాకు తెలీదు, నో ప్రాబ్లం. తెలీదంటే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. తెలుసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి, దట్స్ ఇట్. ఏమి ప్రాబ్లం లేదు దానిలో. ఓకే, సో ప్రాబ్లం క్వశ్చన్ వస్తే ఒక పర్సన్ అబ్జెక్షన్ చెప్తారంటే మనం ఏమి కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమి అబ్జెక్షన్ లేదు. ఓకే, అబ్జెక్షన్ వస్తే మనకి ఏమి అబ్జెక్షన్ లేదు. మీరు ఎట్లా కన్వర్ట్ చేయాలి, దానికి ఒక క్వశ్చన్ కన్వర్ట్ చేయాలి, దానికి మీరు రిప్లై ఇవ్వాలి, ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్. ఒక పర్సన్ క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్ చెప్పబోతారు, దట్స్ ఇట్. సో అబ్జెక్షన్ ఇస్ నాట్ ఎ రిజెక్షన్. వాళ్ళు నో చెప్పలేదు, వాళ్ళు నో చెప్తే కూడా అది నో లేదు. ఒక్క నో చెప్తే అది ఫైనల్ నో అలాగే లేదు. ఒక పర్సన్ ఈ రోజు నో చెప్పి ఉన్నారు, రేపు ఎస్ చెప్తారు. ఓకే, 1 వీక్ నో చెప్పారు, నెక్స్ట్ మంత్ ఎస్ చెప్తారు. 1 మంత్ నో చెప్పారు, డోంట్ వరీ, నెక్స్ట్ ఇయర్ చెప్తారు. మీరు మీ సక్సెస్ చూపియండి, మీ ఫ్రెండ్స్ సక్సెస్ చూపియండి, మీతో ఎవరెవరు కలిపి బిజినెస్ చేస్తారో వాళ్ళందరి ద్వారా మీరు సక్సెస్ చూపిస్తే తప్పకుండా వస్తారు. ఇప్పుడు వస్తే మీ ఫ్రంట్ లైన్ లో ఉన్నారు, లేటుగా వస్తే ఏమి అవుతుంది? వాళ్ళు ఉన్నారు, మన టీమ్ లో ఉన్నారు, కానీ వాళ్ళకు అది మంచిది లేదు. అదే వాళ్ళు డిలే అయింది. 1 మంత్ పోయిందంటే 1 మంత్ మళ్ళీ రాదు. 1 వీక్ పోయిందంటే ఆ 1 వీక్ మళ్ళీ రాదు, ఎప్పుడు కూడా రాదు. పోయింది, దట్స్ ఆల్. కానీ పీపుల్ టైం మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ హ్యాండిల్ చేయడానికి ముందు మీ మైండ్ సెట్ రీఫ్రేమ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మన లైఫ్ లో 80% సైకాలజీ అండి, 80% సైకాలజీ, ఓన్లీ 20% స్కిల్. మనం ఏమి అర్థం చేస్తాం, మనం ఏమి చూస్తాం, మీరు చూస్తారు, వాళ్ళు చూస్తారు, అర్థం సేమ్ లేదండి. ఒక్క మైండ్ ఒక్క మెథడ్ లో పని చేస్తుంది. సో ఇక్కడ మన పీపుల్ కలుస్తాం, వాళ్ళకి ఏమి సైకాలజీ ఉంది, వాళ్ళకి ఏమి మెంటల్ ఛాలెంజెస్ ఉంది, వాళ్ళకి ఏమి, ఈ అన్ని క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి? మైండ్ లో వస్తాయి. సో మీకు ఏమి ఇంపార్టెంట్ అంటే ఆ మైండ్ కి మీరు మీట్ చేయడానికి మీ మైండ్ మీరు తయారు చేయవచ్చు. 80% సైకాలజీ, ఓన్లీ 20% స్కిల్ అండి. సో మీరు ఏమి చేయవచ్చు అంటే మీరు ఒక పర్సన్ మీట్ చేయబోతారు, వాళ్ళు ఎన్ని క్వశ్చన్ అడగాలి, నో ప్రాబ్లం. మనకు మీ మైండ్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి.
లైఫ్ ఎందుకు మన పిల్లలకు చిల్డ్రన్కు మనం ఎందుకు స్కూల్ పంపిస్తాం? ఎన్ని ఇయర్స్ పంపిస్తాం? ఎల్కేజీ, యూకేజీ, 12th స్టాండర్డ్ 14 ఇయర్స్, దాని తర్వాత కాలేజ్ 14 ఇయర్స్ ప్రిపరేషన్ చేస్తారు పిల్లలు. ఎందుకు 1 ఇయర్ 2 ఇయర్స్ లేదండి. +2 కంప్లీట్ చేయడానికి 14 ఇయర్స్ వాళ్ళు స్కూల్ వెళ్ళాలి. ఇప్పుడు ఆన్లైన్ జరుగుతుంది కానీ 14 ఇయర్స్. ఇప్పుడు ప్రీకేజీ కూడా ఉంది. ప్రీకేజీ కూడా చూస్తే 15 ఇయర్స్ అవుతుంది. 15 ఇయర్స్ స్కూల్ వెళ్తే మాస్టర్ అవుతారు వాళ్ళు. 15 ఇయర్స్ మాస్టర్ వాళ్ళు కాదు, +2. 15 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏమి అవుతారు? +2 అవుతారు. దాని తర్వాత కాలేజ్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళు కాలేజ్ వెళ్ళాలి. దాని తర్వాత 2 ఇయర్స్ వెళ్ళాలి మాస్టర్స్ అవడానికి. మాస్టర్స్ అంటే +2 15 ఇయర్స్ అయింది. దాని తర్వాత 3 ఇయర్స్ 4 ఇయర్స్, యావరేజ్ 4 ఇయర్స్ పెడితే కూడా మీకు 19 ఇయర్స్ అయింది. దాని తర్వాత 2 ఇయర్స్ మాస్టర్స్ అండి. 21 ఇయర్స్ ఒక పర్సన్ నేర్చుకుతారు. ఒక పర్సన్ స్కూల్ వెళ్తారు, కాలేజ్ వెళ్తారు, యూనివర్సిటీ వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు మాస్టర్ అండి. మాస్టర్ ఏ సబ్జెక్ట్ లో కూడా, ఏ సబ్జెక్ట్ లో కూడా. నేను మీకు ప్రామిస్ చేస్తాను, మీరు ఒక 3 months నాతో కలిపి ఈ బిజినెస్ చేయండి. 3 months ఈ బిజినెస్ 90 days, 3 months అంటే ఏమి 90 days, మాక్సిమం 100 days పెడతా. ఈ 100 days లోపల మీరు ట్రైనింగ్ అటెండ్ చేయండి, మీటింగ్ అటెండ్ చేయండి, ట్రైనింగ్ అటెండ్ చేయండి, మీటింగ్ అటెండ్ చేయండి. మీ టీంలో అందరికి ట్రైనింగ్ అటెండ్ చేయండి, మీటింగ్ అటెండ్ చేయండి. మీరు చూడండి రిజల్ట్. జస్ట్ 100 days చాలు. నాకు 15 ఇయర్స్ వద్దు, 21 ఇయర్స్ వద్దు. 100 days ఆఫ్ యువర్ లైఫ్. సో ఇదన్నీ సైకాలజీ అండి. సో మీరు దానికి నేను మీతో మాట్లాడతాను ఇప్పుడు పర్సనల్ 1-to-1 పర్సనల్. మన వీడియో ఎందుకు స్టాప్ చేస్తామంటే మీరు టోటల్ నాకు 100 ఫోకస్ చేయాలి. దానికే వీడియో మనం అలౌ చేయలేదు ట్రైనింగ్ లో. ఫైనలీ క్వశ్చన్ ఆన్సర్ వస్తాయి, అప్పుడు మీరు వీడియో ఆన్ చేసి మాట్లాడవచ్చు. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో మన ఆన్సర్ చేయబోతాం. ఒక ట్రైనింగ్ తర్వాత 8 o'clock మీరు ఏమి క్వశ్చన్ మీకు కావాలి అడగొచ్చు, నేను మీకు ఆన్సర్ చెప్తాను. నో ప్రాబ్లం. అప్పుడు మన వీడియో ఆన్ చేస్తాం. రైట్? సో ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోండి, 80% సైకాలజీ, ఓన్లీ 20% స్కిల్. సో అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ సంబడి మీకు చెప్తారు, ఏమో చెప్తారు, డోంట్ వరీ అబౌట్. ఏమి చెప్తే పర్వాలేదు. మనకు ఫస్ట్ మన యాంగ్రీ అవ్వకూడదు, మనకు కోపం వద్దు. ఎందుకంటే ఎందుకు ఎట్లా మీరు అడగొచ్చు. అలాగే మీరు కోపం మీకు వస్తే, యాంగ్రీ అవుతే మనకు అది మంచిది లేదు, మన లైఫ్కే మంచిది లేదు. సో నో, యాంగ్రీ అవ్వకూడదు. ఎవరికి మీరు టీచింగ్ చేయకూడదు. ముత్తుకుమార్ గారు మీరు చేస్తారు ట్రైనింగ్, నేను ట్రైనింగ్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను టీచింగ్ చేయలేదు. దెర్ ఇస్ డిఫరెన్స్. టీచింగ్ ట్రైనింగ్ డిఫరెన్స్ ఉంది. సపోజ్ ఒక పర్సన్ చెప్తారు, నాకు టైమే లేదు అలాగే చెప్తారు అనుకోండి. మీరు ఎట్లా మీరు చెప్పవచ్చు టైం లేదు? మీరు టైం మేనేజ్మెంట్ చేయాలి. మార్నింగ్ మీరు ఒక 1 hour ముందు గెటప్ చేయండి. మీరు ఎన్ని గంటలకు గెటప్ చేస్తారు? 8 o'clock. ఆఫ్టర్ 6 o'clock గెటప్ చేయండి. 2 hours మీకు దొరుకుతుంది. మీరు ఆ 2 hours లో చాలా బెస్ట్ డెవలప్మెంట్ తీసుకురావచ్చు. అలాగే మీరు టీచింగ్ చేయకూడదు ఇక్కడ. వాళ్ళకి ఏమి అవుతుంది, మీరు టీచింగ్ చేస్తే వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఈగో హర్ట్ అవుతే ఏమి అవుతారు, మన ఫ్రెండ్షిప్ కూడా అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఈగో మన హర్ట్ చేయకూడదు. ఈ పాసిబుల్ మన ప్రైసింగ్ ఇవ్వాలి, వాళ్ళకు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. ఓకే? సో ఎనీబడి మీకు ఏమి క్వశ్చన్ అడిగితే పర్వాలేదు, నేను సైన్స్ నేర్పిస్తాను మీకు. ఎట్లా హ్యాండిల్ చేయాలి, అలాగే ఒక సైన్స్ మీకు నేర్పిస్తాను. రైట్? సో మీరు ఇరిటేట్ అవ్వకూడదు. ఏమి సిల్లీ క్వశ్చన్ అడుగుతారు? ఎందుకు? నాకు ఇక్కడ మన బిజినెస్ లో సిల్లీ క్వశ్చన్ లేదు. ఏ క్వశ్చన్ కూడా ఈ సిల్లీ క్వశ్చన్, ఆ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అలాగే లేదు. అన్ని క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్. ఏ క్వశ్చన్ అడిగితే బెస్ట్ క్వశ్చన్.
సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు మీ పరిస్థితులు ఎందుకు చూస్తారు, వాళ్ళు పరిస్థితులు ఎందుకు చూస్తారు. సో మీరు వాళ్ళకు అర్థం చేసుకోవాలంటే మీరు వాళ్ళు పరిస్థితిలో వెళ్ళి చూడాలి. వాళ్ళ పరిస్థితికి మీరు వెళ్ళాలి. అప్పుడే మీకు అర్థం అవుతుంది ఏ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు, ఎందుకు అడుగుతారు. ఎప్పుడు కూడా మనం ఏమి అర్థం చేసేదానికే సైకాలజీ చెప్తా. మీరు ఏమి అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళకి ఏమి ప్రాబ్లం, అలాగే మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు వాళ్ళ పరిస్థితికి వెళ్ళి చూడండి, ఏ ప్రాబ్లం వస్తే కూడా. సో ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఏమి చేయాలి, యాంగ్రీ అవ్వకూడదు, వాళ్ళకి టీచింగ్ చేయకూడదు, వాళ్ళు ఈగో హర్ట్ చేయకూడదు, ఇరిటేట్ అవ్వకూడదు. అండ్ వాళ్ళ పరిస్థితికి వెళ్ళి మీరు ఎందుకు వాళ్ళు అట్లా చేశారు అలాగే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే మీకు మైండ్ ట్రీ గురించి బెస్ట్ నాలెడ్జ్ దొరకాలి, మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు తెలియదంటే ఏమి అవుతుంది, మీకు ఒక కౌన్సిలింగ్కి వెళ్తారు, మీరు మీ డౌన్ లైన్ ఏమో క్వశ్చన్ అడుగుతారు, మీరేం చేస్తారు, ఓ ఈ క్వశ్చన్ ఒక్క మినిట్ నేను ముత్తుకుమార్ గారికి ఫోన్ చేసి చెప్తాను. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఓ వెయిట్ నాకు అర్థం కాలేదు, నేను ముత్తుకుమార్. అలాగే ఒక్క క్వశ్చన్ ఒక్క ఫోన్ మీరు చేస్తే వాళ్ళు ఏమి మీ గురించి అనుకున్నారు, ఓ వాళ్ళకి ఏమి తెలీదు, వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారు, అలాగే వాళ్ళు మన గురించి ఆలోచన చేస్తారు. సో మీరు ఏమి చేయాలంటే ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ చేయండి, మళ్ళీ ట్రైనింగ్ అటెండ్ చేయండి. ఇక్కడ మన ట్రైనింగ్ టెక్నాలజీ మీకు నేర్పిస్తా, మీకు ఏమేమి కావాలి అన్ని ఇక్కడ నుంచి మనం నేర్పిస్తాం మీకోసం. సో ఇదన్నీ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంది. మైండ్ ట్రీ నాలెడ్జ్ ఎట్లా డెవలప్ చేయవచ్చు, మైండ్ ట్రీ నాలెడ్జ్ ఫస్ట్ మీరు ఎట్లా నాలెడ్జ్ డెవలప్ చేయవచ్చు అంటే ట్రైనింగ్ మిస్ చేయకూడదు. మీకోసం ఎవ్రీ వీక్ మీకు వెనస్డే ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంది, ఎవ్రీ వెనస్డే మార్నింగ్ 7 o'clock. ఎవ్రీ థర్స్డే తెలుగు మీటింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది 7 o'clock. ఈ ట్రైనింగ్ మిస్ చేయకూడదు. ఎందుకంటే ఒక్క ట్రైనింగ్ లో మన ఒక్క సబ్జెక్ట్ మీకు నేర్పిస్తాం. ఇంపార్టెంట్ అండి. ఒక్క వీక్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ మనం తీస్తాం. ఆ సబ్జెక్టు మన బిజినెస్ కు చాలా ఇంపార్టెంట్ అండి, మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలంటే ట్రైనింగ్ తప్పకుండా మీరు అటెండ్ చేయవచ్చు. సెకండ్, మీరు లెర్న్ ఫ్రమ్ యువర్ లీడర్స్ అండి. మీకు ఎవరు ఈ బిజినెస్ లో తీసుకొచ్చి ఉన్నారో వాళ్ళకు క్వశ్చన్ అడగండి. మీకు ఏమి డౌట్ ఉంటే అడగండి. ఈ బిజినెస్ ఎట్లా వెళ్తుంది, ఈ బిజినెస్ ప్లాన్ అంటే ఏమి, క్లైంబ్ అప్ ఎట్లా, అందరూ ఏమి నేర్చుకుంటారంటే అందరూ ఏమి అర్థం చేసుకున్నారంటే నేను ఇద్దరు తీసుకొస్తాను, ఆ ఇద్దరు నాకు 0.0707 ఇస్తారు, మళ్ళీ వాళ్ళు 4 people తీసుకొస్తారు, వాళ్ళు కూడా మనకే ఇస్తారు, వాళ్ళ కింద పీపుల్ వస్తారు, వాళ్ళు కూడా మనకే. అలాగే లేదు ఈ సిస్టమ్ లో మీకు 6 levels వస్తాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. కానీ ఒక్క లెవెల్లో మీరు చూస్తే ఫస్ట్ లెవెల్లో ఎప్పుడు కూడా 2 people ఉన్నారు, సెకండ్ లెవెల్లో ఎప్పుడు కూడా 4 people ఉన్నారు, అలాగే థర్డ్ లెవెల్లో 8 people ఉన్నారు, ఫోర్త్ లెవెల్లో 16 people వస్తారు, ఫిఫ్త్ లెవెల్లో 32, సిక్స్త్ లెవెల్లో 64 వస్తారు. ఈ ఒక్క పర్సన్ మీకు ఒక్క లెవెల్ ఇన్కమ్ ఇస్తారు. ఫస్ట్ పర్సన్ మీకు ఎప్పుడు కూడా మీ లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో మీకు 0.07 ఇస్తారు. సార్ వాళ్ళు సెకండ్ డెవలప్ చేస్తే మీకు రాదు, మీ అప్లైన్ కు వెళ్తుంది, ఇమీడియట్ అప్లైన్ కు వెళ్తుంది. వాళ్ళు థర్డ్ డెవలప్ చేస్తే మీకు రాదు, మీ అప్లైన్ కు వెళ్తుంది. అలాగే ఒక్క అప్లైన్ ఉన్నారు, 6 levels అప్లైన్ ఉన్నారు, 6 levels డౌన్ లైన్ ఉన్నారు. ఒక్క లెవెల్లో మీరు అప్లైన్ కి ఇస్తారు, అలాగే మీకు వస్తాయి. సో ఫస్ట్ లెవెల్ పీపుల్ ఎప్పుడు కూడా మీకు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ మాత్రమే ఇస్తారు. సెకండ్ లెవెల్ పీపుల్ మీకు ఎప్పుడు కూడా 0.12 Ethereum ఇస్తారు.
ఎప్పుడు కూడా. బట్ ఎప్పుడు ఇస్తారు అంటే జాయిన్ అయ్యి తొందరగా ఇయ్యరు. వాళ్ళ కింద 2 పీపుల్ వస్తే, ఇప్పుడు 2 పీపుల్ వచ్చారు కదా మీకు ఫ్రంట్ లైన్ ఏబి. సో అనుకొని మీకు డైరెక్ట్ 2 పీపుల్ దొరికారు ఇప్పుడు. వాళ్ళ కింద 2 పీపుల్ వస్తే ఏమి అవుతుంది, వాళ్ళు అది 2 పీపుల్ న్యూగా వచ్చినారు కదా 4 పీపుల్, వాళ్ళు మన 2 పీపుల్ కు 0.0707 ఇస్తారు. అంటే మన పార్ట్నర్స్ కు 0.14 దొరుకుతుంది. ఎవరు వాళ్ళు? డైరెక్ట్ మన డైరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 0.14 నుంచి 0.12 ఇస్తారు సెకండ్ లెవెల్ కొనడానికి. అప్పుడు ఎవరికి వెళ్తుంది? మీకు రాదు, మీ అప్లైన్ కి వెళ్తుంది, సెకండ్ లెవెల్ వెళ్తుంది. ఆ పర్సన్ నుంచి మీరు చూడాలి ఎవరు సెకండ్ లెవెల్ లో ఉన్నారు. అలాగే థర్డ్ లెవెల్ అంటే ఆ పర్సన్ నుంచి థర్డ్ లెవెల్ లో ఎవరు ఉన్నారు వెళ్తుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు బిజినెస్ ప్లాన్. సో మీరు అర్థం చేస్తే ఎట్లా మీరు అర్థం చేసుకోవచ్చు, లెర్న్ ఫ్రమ్ లీడర్స్. లీడర్స్ కి క్వశ్చన్ అడగండి, ఇది ఏమి అది ఏమి ఎట్లా జరుగుతుంది అన్ని క్వశ్చన్స్ 1000 క్వశ్చన్ కూడా అడగండి, తప్పు లేదు. అడగండి అడగండి అడగండి. అడిగితే మీకు, ఎందుకంటే లీడర్ ఏమి అనుకున్నారు, మీకు తెలుసు అలాగే అనుకున్నారు. మీకు తెలియదంటే ఎట్లా వాళ్ళకి తెలుసు? ఎందుకంటే మీరు మీటింగ్ అటెండ్ చేస్తారు, ట్రైనింగ్ అటెండ్ చేస్తారు. సో వాళ్ళు ముత్తుకుమార్ గారు నమ్మకం పెట్టి ఉన్నారు, ముత్తుకుమార్ గారు అన్ని నేర్పిస్తారు. సో మీరు ట్రైనింగ్ అటెండ్ చేస్తారు, మీరు మీటింగ్ అటెండ్ చేస్తారు, మీకు తెలుసు, అలాగే వాళ్ళు ఆలోచన చేస్తారు. మీకు తెలీదు అంటే మీరు ఏం చేయవచ్చు, మీరు వాళ్ళకు క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగండి. అడిగితే ఇక్కడ మీకు ఏమి కావాలి అడిగితే దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమి కావాలి అడగండి, దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇంటిలో ఉన్నారు, మీకు నీళ్లు కావాలి, మీరేం చెప్తారు? నీళ్ళు అడిగితే నీళ్ళు వస్తాయి మీకు. అడగండి, అడిగి చూడండి. మీరు ఎక్కడో బస్ స్టాండ్ లో ఉన్నారు, మీకు టైం మీకు వాచ్ లేదు, మొబైల్ కూడా లేదు, మీకు టైం తెలుసుకోవాలి, ఎవరో అడగండి, సార్ టైం ఏమి సార్, ఎంత అయింది, వాళ్ళు చెప్తారు. వాళ్ళు వాచ్ చూసి, వాళ్ళు మొబైల్ చూసి చెప్తారు. సార్ నాకు ఇక్కడ ఎట్లా వెళ్ళాలి, నాకు తెలీదు, ఈ కాంప్లెక్స్ నేను వెళ్ళాలి, ఎట్లా వెళ్ళవచ్చు, వాళ్ళు చెప్తారు. ఎవరికి కూడా మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తారు. సో బెస్ట్ బేసిక్ ఏమంటే మీరు అడగాలి. ఓకే, సో మన వాచ్ యూట్యూబ్ వీడియోస్ ఉంది, తెలుగులో ఇంగ్లీష్ లో యూట్యూబ్ వీడియోస్ ఉంది. మనం ఏమేమి ట్రైనింగ్ ఇస్తామో, ఏమేమి మీటింగ్ చేస్తామో అన్ని డీటెయిల్స్ యూట్యూబ్ లో ఉంది. అట్లీస్ట్ డైలీ ఒక 10 minutes, హాఫ్ అన్ అవర్ మీరు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఐడి పెట్టాలి, ఎట్లా మన వ్యాలెట్ తీసుకురావాలి, వ్యాలెట్ లో ఏమి అన్ని అక్కడ ఉంది. సో మీరు చూడండి, మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే, ఎప్పుడు కూడా మన ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఒక టీమ్ పీపుల్ మీరు వెళ్ళి కలుస్తారు, వాళ్ళు ఏమో క్వశ్చన్ మీకు అడుగుతారంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. బిజినెస్ లో లేదు, లైఫ్ లే ఆర్గ్యుమెంట్ వద్దు. ఆర్గ్యుమెంట్ లో ఏమి అవుతుంది తెలుసా, ఫైనలీ మీరు ఆర్గ్యుమెంట్ విన్ చేస్తారు, కానీ ఆ పార్ట్నర్ లూజ్ చేస్తారు. మీరు ఆర్గ్యుమెంట్ విన్ చేస్తారు, కానీ ఆ పార్ట్నర్ లూజ్ చేస్తారు. ఏమి యూస్ లేదు. సో మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి అవుతుంది, వాళ్ళు ఏమి చెప్తారో దానికి జడ్జిమెంట్ ఇస్తారు. ఓ నో 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 నో, స్ట్రాంగ్ అవుతారు. మీరు స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు, కానీ వాళ్ళు ఫ్రెండ్ అవ్వలేదు. మనకేమి కావాలి, వాళ్ళు బిజినెస్ చేయాలి, అందరూ బిజినెస్ చేయాలి, అందరికీ డెవలప్మెంట్ రావాలి. అంటే ఎప్పుడు కూడా మన ఆర్గ్యుమెంట్ చేయకూడదు. సో ఇప్పుడు పీపుల్ ఎందుకు నో చెప్తారు, ఓన్లీ 5 reasons ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎట్లా నో చెప్పవచ్చు, ఓన్లీ 5 reasons. నాకు అవసరం లేదు, నో నీడ్, నాకు టైం లేదు, నాకు మనీ లేదు, నాకు అర్జెన్సీ లేదు. ఎనీథింగ్ కరెక్టా ఇదిలే? మీరు చూడండి, నో నీడ్. ఎవరికైనా డబ్బు వద్దా? డబ్బు తప్పకుండా అందరికి కావాలి. ఎవరికైనా టైం లేదు చెప్తే కరెక్టా అది?
ఆ ప్రైమ్ మినిస్టర్ మోడీకి టైం ఉంది, అన్ని కంట్రీస్ తిరుగుతారు, ఆ కంట్రీ కూడా చూస్తారు, పార్టీ చూస్తారు, లీడర్స్ చూస్తారు. ప్రైమ్ మినిస్టర్ మోడీకి టైం ఉంది, మనకు టైం లేదా? టైం ఉంది. డబ్బు లేదా? 3000 రూపీస్ ఎవరు చేయలేదా? రాదా? మీరు చెప్పండి. ఏమి ఎమర్జెన్సీ అంటే ఏమి చెప్తారు? మన ఇంటిలో ఏమో ఎమర్జెన్సీ వచ్చిందంటే మనకు డబ్బు వస్తాయా లేదా? ఎట్లా వస్తాయి? సో ఇది అన్ని రీజన్ లేదండి, ఇదన్నీ రీజన్ లేదు. వాళ్ళు ఈ పేరులో మీకు రీజన్ చెప్తారు. నాకు వద్దు, ఎట్లా చెప్పాలి? నాకు టైం లేదు, నాకు అర్జెన్సీ లేదు, నీడ్ లేదు, డబ్బు లేదు, అలాగే వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ మీరు చూస్తే ఒక ఒరిజినల్ రీజన్స్ ఉంది. దానికి పేరు నో ట్రస్ట్. ఏమి? నో ట్రస్ట్. అదే ఒరిజినల్ రీజన్ అండి. ఈ 4 రీజన్స్ రియల్ రీజన్స్ లేదు. సో మీరు ఏమి చేయవచ్చు అంటే రియల్ రీజన్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక పర్సన్ మనకు నో చెప్తారంటే వాళ్ళు ఎందుకు నో చెప్తారు, దానికి రియల్ రీజన్ ఏమి, అది మీరు అర్థం చేసుకోవాలి. నేనేం చెప్పాను? 80% సైకాలజీ, 20% స్కిల్ అండి. సో వాళ్ళు ఎందుకు నో చెప్తారంటే ఫస్ట్ అక్కడ ఒక మైండ్ కాన్వర్సేషన్. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు నాకు వినాలి, కానీ మీకు ఒక ఇన్నర్ కాన్వర్సేషన్ ఇప్పుడు జరుగుతుంది. కుమార్ గారు ఏమి చెప్తారు, ఎందుకు చెప్తారు, మనకు ఎందుకు వీడియో ఇయ్యలేదు, అలాగే ఒక మైండ్ కాన్వర్సేషన్ ఉందా లేదా? ఎందుకు? అలాగే ఉంది మన మైండ్. సో ఇన్నర్ మైండ్ కాన్వర్సేషన్ మీరు చూస్తే ఎప్పుడు కూడా అందరికీ ఉంది. మీరు ఎప్పుడు కూడా వాళ్ళు మాటల ఏమి చెప్తారో, వర్డ్లు ఏమి చెప్తారో అది ఒరిజినల్ లేదు. వాళ్ళు మైండ్లో ఏమో ఉంది, ఆ మైండ్లో ఏమి ఉంది మీరు ఫైండ్ అవుట్ చేసి దానికి ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు మైండ్లో ఏమి ఉంది. సో బేసిక్ ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే వాళ్ళకు నమ్మకం లేదు. నమ్మకం లేదంటే మీ గురించి నమ్మకం లేదు, అలాగే లేదు. వాళ్ళకు నమ్మకం లేదు. ఎక్కడ నమ్మకం లేదంటే ఫస్ట్ వాళ్ళతో నమ్మకం లేదు. ఆన్ హిమ్సెల్ఫ్. నేను ఈ బిజినెస్ చేయవచ్చా, నేను ఫెయిలియర్ అవుతే ఏమి అవుతుంది, నేను సక్సెస్ అవ్వలేదంటే ఏమి అవుతుంది, అలాగే వాళ్ళతో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరు వెళ్తే అన్ని కంపెనీస్, 10 కంపెనీస్, 20 కంపెనీస్, నేను చూసి ఉన్నాను పీపుల్, వాళ్ళు కంపెనీస్ లో సెంచరీ పెట్టి ఉన్నారు. 100 కంపెనీస్ వాళ్ళు చూసి ఉన్నారు, ఏమి సక్సెస్ రాలేదు. ఎందుకంటే వాళ్ళకు పీపుల్, మీరు చేంజ్ అవ్వలేదంటే మీరు సక్సెస్ చేంజ్ అవ్వలేదు. కంపెనీ చేంజ్ చేస్తే, లీడర్ చేంజ్ చేస్తే, మీరు చేంజ్ అవ్వలేదంటే సక్సెస్ రాదు. రాసుకోండి. ఓ ఈ కంపెనీ ట్రై చేసాను, నాకు సక్సెస్ లేదు, నెక్స్ట్ కంపెనీ వెళ్దాను, ఏ కంపెనీ కూడా వెళ్ళండి, రాదు. మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ సక్సెస్ మీకు ఫాలోఅప్ చేసి వస్తాయి. దానికే నేను ఎప్పుడు కూడా మీ గురించి మీతో ఇంపార్టెంట్ పెడతాను. మీరు చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ లో. సో వాళ్ళకి ఏమి ప్రాబ్లం అంటే ఇప్పుడు 90% పీపుల్ కు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. నేను ఈ బిజినెస్ చేయవచ్చు, నేను ఈ బిజినెస్ లో డెవలప్మెంట్ చేయవచ్చు, అలాగే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. సో ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ నేను చెప్తానంటే, నమ్మకం లేదు నేను చెప్తానంటే, మీ గురించి అలాగే లేదు, వాళ్ళ గురించి వాళ్ళకు నమ్మకం లేదు. నెక్స్ట్ మీరు చూస్తే ఈ ఆపర్చునిటీ మైండ్ ట్రీ గురించి వాళ్ళకు నమ్మకం లేదు. ఎస్, ఛాన్స్ ఉంది. ఎందుకంటే న్యూ బిజినెస్ మనం చెప్తాం, ఇంత ఎథీరియం దొరుకుతుంది, అంత ఎథీరియం దొరుకుతుంది. ఓ మై గాడ్, 100 ఎథీరియం, 200 ఎథీరియం, 1000 ఎథీరియం పీపుల్ కి అర్థం కాలేదు. ఎథీరియం అంటే ఏమి, ఎట్లా 30,000 అయింది, ఎట్లా అది 1 lakh అవుతుంది. మీరు చెప్తారు 6 months లో 1 lakh అవుతుంది, ఎట్లా అవుతుంది? వాళ్ళకు నమ్మకం లేదు. ఇట్లా 77 days ఒక్కసారి మనకు డబ్బు వస్తాయి, ఎథీరియం వస్తాయి అంటే ఎట్లా వస్తాయి? వాళ్ళకి అర్థం కాలేదు. సో మన పని ఏమి, వాళ్ళకి ఏమి ప్రాబ్లం, వాళ్ళ క్లియర్ క్వశ్చన్ ఏమి, అది మన అర్థం చేసుకోవాలి. సో
వాళ్ళతో నమ్మకం లేదు, అవకాశం గురించి నమ్మకం లేదు, నెక్స్ట్ మీ గురించి కూడా నమ్మకం లేదు. సమ్ టైమ్స్ మీరు సపోర్ట్ చేస్తారా లేదా, మీకు కెపాసిటీ ఉందా లేదా, దానికే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. నాకు కూడా క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకేమో టెక్నికల్ పర్సన్ వాళ్ళు, నేను టెక్నికల్ పర్సన్ లేదు. సో వాళ్ళు వచ్చి టెక్నికల్లీ ముత్తుకుమార్కు తెలుసా, అలాగే వాళ్ళు ట్రై చేస్తారు. నాకు ఒక క్వాలిటీ అండి, నాకు తెలియదంటే తెలీదు చెప్తాను, తెలుసంటే తెలుసు, తెలీదంటే తెలీదు. ఎందుకంటే మనం నేర్చుకోవచ్చు కదా, నేర్పిస్తాను, నేర్చుకుతాను. నాకు తెలియదంటే ఇప్పుడు కూడా నాకు కొంచెం మంది తెలుగు వర్డ్స్ తెలీదు, నేనేం చేస్తాను, మీరే చూస్తారు కదా, ఏం చేస్తాను, ఇంగ్లీష్ మిక్స్ చేస్తాను. ఎక్కడెక్కడ నాకు వర్డ్స్ మాట తెలీదో నేనేం చేస్తాను, నేను ట్రై చేస్తాను. నేనేమి ట్రై చేస్తానంటే పూర్తిగా తెలుగులో మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. ట్రై అంటే నాకు తెలీదు, ఇప్పుడు మీరు నాకు నేర్పియండి తర్వాత బాలు. సో ట్రై అంటే ఏమి నాకు తెలీదు తెలుగులో. సో అలాగే సో మీకు మీ గురించి వాళ్ళకి నమ్మకం లేదు. సో అది మీరు చూడవచ్చు. సో ఈ ఇన్నర్ కాన్వర్సేషన్ లో ఏమి క్వశ్చన్ ఉంటుంటే, ఓకే నేను జాయిన్ అవుతాను, సపోజ్ నేను ఫెయిల్ అవుతే, నాకు 2 people దొరకలేదంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారా, అలాగే సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ ఏమి ఉంది, ఇదన్నీ వాళ్ళ మైండ్ లో ఉంది. దానికి మీరు కరెక్ట్ గా పూర్తిగా ఆన్సర్ చెప్తే డెఫినెట్లీ నేను ఈ బిజినెస్ చేయబోతాను, అప్పుడు నా ఫ్రెండ్స్ ఏమి చెప్తారు, నా ఫ్యామిలీ ఏమి చెప్తారు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ చెప్తాము. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కడ కూడా ఉంది. దానికే చాలా మంది ట్రై చేయలేదు. నేను ఫెయిల్ అవుతే వాళ్ళు ఏమీ ట్రై చేయలేదు, అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు. ఏమి ఏది బెస్ట్ అండి, మీరే చెప్పండి. ట్రై చేయి, ఫెయిల్ అవ్వండి, తప్పే లేదు, తప్పు లేదు. ఎన్ని టైమ్స్ కూడా మీరు ట్రై చేసి ఫెయిల్ అవ్వండి. మనకు ఎలక్ట్రిక్ బల్బ్ దొరికింది, ఎట్లా దొరికింది, థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 times ఫెయిలర్ అయ్యారండి, 10,000 times. ఇప్పుడు మన ఇండియా కూడా మీకు తెలుసు, ఒక చంద్రయాన్ ప్రాజెక్ట్ మనం ట్రై చేసాము. చంద్రయాన్ లో ఏమి చేస్తామంటే 2 projects, ఒక ప్రాజెక్ట్, ఒక శాటిలైట్ అక్కడ మూన్ వెళ్ళి, చంద్రయాన్ మూన్ ఏమి చెప్పడానికి నాకు తెలీదు తెలుగులో, ఓకే చంద్రయాన్, ఓకే వడవర్. సో మూన్ కు తిరుగుతుంది, అది ఒక ప్రాజెక్టు. అక్కడ నుంచి ఒక ల్యాండ్ రోవర్ వెళ్ళి చంద్రయాన్ ల్యాండ్ చేయాలి, మూన్ లో ల్యాండ్ చేయాలి. ఎన్నో క్రోర్స్ పెట్టారు, అక్కడ వెళ్ళింది, అది మూన్కు వెళ్తుంది, టచ్ చేయడానికి ముందు కొలాప్స్ అయింది, ఫెయిల్యూర్ అయింది ప్రాజెక్ట్. కానీ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ లేదు, వాళ్ళు అట్లీస్ట్ మూన్కు వెళ్తుందా లేదా, టోటల్ ప్రపంచంలో అది ఎక్కడ కూడా వెళ్ళవచ్చు, కరెక్ట్ గా మూన్కు వెళ్ళింది, క్రాష్ అయింది, దట్స్ ఆల్. లాస్ ఎక్కువ అయింది, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం వాళ్ళు చేస్తారు. మీరు చూడండి, ఒక 3 years లో 4 years లో ల్యాండ్ అవుతుంది. సో అలాగే సో మనం ట్రై చేస్తే ఫెయిలియర్ వస్తాయి, ట్రై చేయలేదంటే ఈవెన్ ఫెయిలియర్ కూడా రాదు మీకు. మీరు అట్లీస్ట్ ట్రై చేస్తే ఫెయిలియర్ వస్తాయి మీకు. మీరు ట్రై చేయలేదంటే ఈవెన్ ఫెయిలియర్ కూడా రాదు మీకు. సేఫ్ గా అంటే సేఫ్ లేదండి అది. ఓకే, ఇప్పుడు షిప్స్ ఎందుకు ఉంది, దానికి సీలో ట్రావెల్ చేయాలి, హార్బర్ లో పెడితే అది పర్పస్ లేదు కదా, షిప్ కూడా పర్పస్ హార్బర్ లో ఉంటే లేదు. ఫ్లైట్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఏమి చేయవచ్చు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ వెళ్ళాలి, నేను సేఫ్ గా ఉన్నాను, గ్రౌండ్ లే ఉన్నానంటే ఎందుకు ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ మనకు, ఏరోప్లేన్ ఎందుకు, ఇంత పెద్ద ఏరోప్లేన్ ఎందుకు మనకు. అలాగే పీపుల్ కు కాన్ఫిడెన్స్ లేదు, దాని గురించి కాన్ఫిడెన్స్ లేదు, బిజినెస్ గురించి కాన్ఫిడెన్స్ లేదు, మీ గురించి కాన్ఫిడెన్స్ లేదు. సో దానికే మనం ఏమి చేయాలంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ వాళ్ళు మన తీసుకొచ్చాలి. సో ఇదన్నీ సైకాలజీ అండి. ఎందుకు ఇదన్నీ మీకు చెప్పానంటే నేను మీకు ప్రిపేర్ చేస్తాను, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు నేను ప్రిపేర్ చేస్తాను. సో ఏ క్వశ్చన్, ఏ అబ్జెక్షన్ మీకు వస్తే కూడా ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మీరు యూజ్ చేస్తే ఆ అబ్జెక్షన్ హ్యాపీగా మీరు హ్యాండిల్ చేయవచ్చు, సక్సెస్ఫుల్ గా మీరు హ్యాండిల్ చేయవచ్చు. ఈ ఫార్ములా పేరు
3F ఫార్ములా. ఫార్ములా అంటే ఇంగ్లీష్లో చెప్తాను, ఫీల్, ఫెల్ట్, ఫౌండ్ అండి. అంటే ఏమో క్వశ్చన్ మీకు అడుగుతారు, అప్పుడు సపోజ్ ఒక పర్సన్ చెప్తారు నాకు టైం లేదు అలాగా చెప్తారు, నాకు ఏమో లేదు చెప్తారు. మీరు తొందరగా నో 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 చెప్పకూడదు. ఎందుకంటే మీరు నో 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 చెప్తే వాళ్ళు ఏమవుతారు, ఎస్ ఎస్ నేను ఏమి చెప్తానో అదే కరెక్ట్ చెప్తారు. ఓకే, ఇది అలాగే లేదు అలాగే వాళ్ళు చెప్తారంటే మీరు ఏం చెప్పకూడదు, నో నో ఇది అలాగే ఉంది అలాగే చెప్పకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు నో చెప్తారో వాళ్ళు ఎస్ చెప్పడానికి వాళ్ళు రీజన్స్ వాళ్ళు ఢూంటారు, ఐ మీన్ వాళ్ళు సెర్చ్ చేస్తారు. మీరు ఆర్గ్యుమెంట్ అవుతుంది అది. మీరు ఏం చేయవచ్చు, ఫస్ట్ ఎవరు ఏమి అబ్జెక్షన్ ఇస్తే మీరు ఫస్ట్ ఏమి చేయవచ్చు, సార్ నాకు మీ ఫీలింగ్ అర్థం అవుతుంది, నాకు మీ ఫీలింగ్ అర్థం అవుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేసానో నాకు కూడా ఇలాగే ఫీలింగ్ వచ్చింది, ఐ ఫెల్ట్ ద సేమ్. ఇప్పుడు ఏమైంది, మన ఇద్దరు సెయిలింగ్ ఆన్ ద సేమ్ బోట్. మన ఏమి అపోజ్ చేస్తే ఏమి అవుతుంది, మనం ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏమి అయింది, ఒకే లెవెల్లో ఉన్నాము ఇద్దరు. ఎట్లా, వాళ్ళ ఫీలింగ్ మన ఫీలింగ్ అంటే అయింది. మళ్ళీ మీరు ఏమి చెప్పవచ్చు అంటే, మళ్ళా నెక్స్ట్ నేను ఏమి ఫౌండ్ చేశానంటే, అర్థం చేసుకున్నానంటే, తెలుసుకున్నానంటే మీరు ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? సార్ మీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది, ఎందుకు నాకు కూడా అలాగే ఫీలింగ్ వచ్చింది. తర్వాత వాట్ ఐ ఫౌండ్, నేను ఏమి నేర్చుకున్నానంటే, నేను ఏమి తెలుసుకున్నానంటే, అలాగే మీరు ఆన్సర్ చెప్తే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు మీరు ఏమి చెప్తారో వింటారు, ఓపెన్ వింటారు. సో ఇది ఫార్ములా అండి. కానీ ఇది ఎట్లా చేయకూడదంటే ఒక్కొక్క క్వశ్చన్కి సార్ మీ ఫీలింగ్ అర్థమవుతుంది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ అలాగే ఫీల్ అయ్యాను, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, అలాగే ఒక్కసారి మీరు ఆన్సర్ చేయకూడదు, సట్లీ చేంజ్ చేయాలి. ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి అంటే ఫస్ట్ మీరు వాళ్ళతో అగ్రి అవ్వాలి. వాళ్ళు ఏమి చెప్తారో ఓకే కరెక్ట్ సూపర్ అట్ట వెరీ గుడ్ నైస్, అలాగే వాళ్ళకి అప్రిషియేట్ ఇచ్చి, మీరు దానికి ఒక ఫార్ములా ఇస్తాను నేను. మీరు ఒక ఫార్ములా ఉంది, 5 స్టెప్స్ ఉంది. ఈ 5 స్టెప్స్ మీరు యూజ్ చేస్తే ఈజీగా ఎవరికి కూడా ఏ క్వశ్చన్ అడిగితే కూడా మీరు వాళ్ళకు ఈజీగా వాళ్ళకు మన టీంలో తీసుకురావచ్చు. ఫస్ట్ ఏమి చేయాలంటే, ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే కూడా మీరు లిసన్ కేర్ఫుల్లీ, వాళ్ళు కన్ను చూసి వాళ్ళతో బెండ్ అయ్యి, మీరు ఏమో వాళ్ళు స్టోరీ చెప్తారు, వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్తారు, అలాగే మీరు ఫేస్ పెట్టి వాళ్ళు ఏమి చెప్తారో మీరు వినాలి. ఫస్ట్ వినండి. అలాగే ఏమి క్వశ్చన్ అడిగితే మీకు ఆ క్వశ్చన్ తెలుసు, మీరు చెప్పకూడదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇదంటే మీ క్వశ్చన్ ఇదే కదా నేను చెప్తాను, మీ క్వశ్చన్ ఇదే కదా నేను అలాగే కాదు. ఏ క్వశ్చన్ వాళ్ళు అడిగితే కూడా మీరు ఏం చేయవచ్చు, అలాగే సార్, రియల్లీ ఇట్లా ఒక క్వశ్చన్ వచ్చిందా సార్ మీకు, ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ క్వశ్చన్ సార్. ఏ క్వశ్చన్ అడిగితే కూడా మీరు ఏం చేయవచ్చు, సూపర్ క్వశ్చన్, బెస్ట్ క్వశ్చన్, గ్రేట్ క్వశ్చన్. ఓకే, సో యాక్ట్ సర్ప్రైజ్డ్. నెక్స్ట్ మీరు ఏం చేయవచ్చు అంటే, వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చెప్తారు, సపోజ్ వాళ్ళు టైం లేదు చెప్తారంటే మీరు ఏం చెప్పవచ్చు, సార్ నేను అర్థం చేసుకున్నాను, నాకు కూడా ఆ పరిస్థితి, నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో నాకు కూడా టైం లేదు. సపోజ్ ఇక్కడ మ్యాజికల్ క్వశ్చన్ ఏమంటే, సపోజ్ మీకు ఒక రోజులో 1 అవర్ టైం ఉంటే, సపోజ్ మీకు 1 అవర్ టైం ఉంటే మీరు ఈ బిజినెస్ చేస్తారా లేదా సార్? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఎందుకు చేయలేదు చెప్పారు, నాకు టైం లేదు చెప్పారు. మీరు ఇప్పుడు అడుగుతారు, ఎట్లా మీరు టైం లేదు చెప్పవచ్చు, మీరు టీవీ చూస్తారు, అలాగే టైం వేస్ట్ చేస్తారు, అలాగే తిరుగుతారు,
మీరు ఎట్లా చెప్పవచ్చు? అలాగే మీరు చెప్తే వాళ్ళు విన్నరు. వాళ్ళు మీ ఫ్రెండ్ లేదు, వాళ్ళు ఎనిమీ అవుతారు. కానీ ఇట్లా చెప్పండి. ఎట్లా? ఓహ్! రియల్లీ కరెక్ట్ సార్. నాకు కూడా చాలా ప్రాబ్లమ్ సార్. నేను స్కూల్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. నాకు కూడా ఇదే ప్రాబ్లమ్ అయింది సార్. సపోజ్ సార్ మీకు ఒక రోజులో 1 అవర్ టైం దొరికితే మనం చేస్తాం కదా సార్? అలాగే అడిగితే వాడు ఏం దట్ ఈస్ మ్యాజికల్ క్వెషన్. సపోజ్ వాళ్ళు చెప్తారు నాకు డబ్బు లేదు. మీరు ఎట్లా అడగాలి మ్యాజికల్ క్వెషన్? సార్ సపోజ్ మీకు డబ్బు ఉంటే చేయవచ్చా లేదా సార్? అర్థమైందా మీకు? వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చేస్తారో దానికి ముందు మనం ఏమి పెట్టాలి? సపోజ్. మీరు అనుకోండి మీకు టైం ఉంది, మీరు అనుకోండి మీకు 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 డబ్బు ఉంది, మీరు అనుకోండి. సపోజ్ వాళ్ళు ఏం చెప్తారు? నాకు ఎవరు తెలీదు బాస్, నేను ఎవరు అడిగితే ఎవరు రారు అంటే, సపోజ్ సార్ మీరు అడిగితే 2 people వస్తే మనం చేయవచ్చా లేదా సార్? అలాగే అడగవచ్చు. దట్ ఈస్ ద మ్యాజికల్ క్వశ్చన్. థర్డ్, మీరు ఏం చేయవచ్చు అంటే వాళ్ళు ఎస్ చెప్తే తర్వాత ఒక స్టోరీ రిలేట్ చేయాలి. ఎట్లా? సార్ అలాగే వచ్చింది సార్, నేను సుధాకర్ రెడ్డితో మాట్లాడాను, సుధాకర్ రెడ్డి కూడా అలాగే చెప్పారు, చాలా బిజీగా ఉన్నాను, ఏమీ టైం లేదు. నేనేం చెప్పాను సార్, సపోజ్ మీకు 1 అవర్ ఉంటే ఈ మీటింగ్ చూడండి సార్, మన ముత్తుకుమార్ గారు వచ్చి మీటింగ్ చేస్తారు, మీకు నచ్చిందే చేస్తాను, లేదంటే వద్దు సార్. అలాగే నేను చెప్పాను, వాళ్ళు చూసారు సార్. ఇప్పుడు మీరు చూడండి సుధాకర్ గారు కింద 50 people 50 పార్ట్నర్స్ వచ్చారు. వాళ్ళు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కూడా. అలాగే ఒక స్టోరీ. మీరు స్టోరీ అంటే అబద్ధం లేదు. నేను అబద్ధం చెప్పలేదు, ఎప్పుడు కూడా నేను చెప్పాను అబద్ధం లేదు. రియల్ స్టోరీ రిలేట్ చేయండి. ఎందుకంటే పీపుల్ స్టోరీ వినడానికి ఇష్టపడతారు, వాళ్ళకు నచ్చుతుంది. సో మీరు ఎట్లా చేయాలి అంటే వాళ్ళు ఏమి అడిగితే వాళ్ళకు ఒక స్టోరీ రిలేట్ చేయండి. నెక్స్ట్ ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేయండి. ఎవరు సక్సెస్ అయ్యారో, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారు, మీరు సక్సెస్ అంటే మీ స్టోరీ. మీ స్టోరీ ఎప్పుడు కూడా మీరు వెళ్తే మీ చేయిలో మీ ఫోన్ ఉండాలి, మీ చూపియండి. ఇది మైండ్ ట్రీ, ఇలాగే ఉంది, ఇలాగే ఉంది, ఇలాగే ఉంది. మీరు చూపిస్తే వాళ్ళు కూడా అర్థం అవుతుంది, వాళ్ళకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూపించవచ్చు, నేను జాయిన్ అయి ఉన్నాను, నాకు కింద ఇంత పార్ట్నర్స్ ఉన్నారు, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, అన్ని ఉంది మన ఫోన్ లో, మన వ్యాలెట్ లో మీరు చూస్తే, మన ఐడి నెంబర్లో చూస్తే అన్ని వస్తాయి. సో వాళ్ళు కూడా ఇష్టం అవుతుంది. ఓ నైస్ నైస్ నైస్, ఓకే సూపర్ సూపర్. అలాగే సో సక్సెస్ స్టోరీ స్టార్ట్ చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఎవరికి కూడా మీరు చూస్తే 4 reasons 5 reasons ఉంది నో చెప్పడానికి. వాళ్ళు 5 reasons చెప్తే మీరు 50 reasons ఇవ్వండి, వాళ్ళు ఎందుకు ఈ బిజినెస్ చేయవచ్చు. వాళ్ళు ఎందుకు ఈ బిజినెస్ చేయవచ్చు అంటే నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఫస్ట్ మన ఈ బిజినెస్ లో ఏమి జరుగుతుంది? గ్రేట్ సోర్స్ టు ఎర్న్ మనీ. ఇక్కడ ఎంత డెవలప్మెంట్ దొరుకుతుందో, ఎంత ఎథీరియం దొరుకుతుందో నేను చూస్తున్నాను. వరల్డ్ లో ఒక్క అవకాశంలో లేదు. ఫౌండేషన్ లో మీరు 750 తీసుకోవచ్చు, ఒక్కసారి లేదు, లైఫ్ లాంగ్, ఒక ఇయర్ లో 5 times. అలాగే ప్రీమియం మీరు వెళ్తే 20,000 ఎథీరియం, ఒక్కసారి లేదు, ఒక ఇయర్ లో 5 times, అంటే 1 lakh ఎథీరియం. అలాగే ఎలీట్ లో మీరు వెళ్తే 1,67,000 ఎథీరియం తీసుకోవచ్చు, ఒక్కసారి లేదు. సో మన కష్టపడి ఏమి చేస్తే కూడా దానికి 100 times 1000 times 10,000 times ఇక్కడ మనకు డబ్బు దొరుకుతుంది. సో అలాగే ఒక గ్రేట్ సోర్స్, దాని కూడా ఫ్యూచర్ మనీలో దొరుకుతుంది. మన ఇండియన్ రూపీ ఏమి, డాలర్ ఏమి చూస్తే దానికి వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ ఎథీరియం మీరు కొంటే మీకు వాల్యూ పెరుగుతుంది. సో ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఏమి, లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఎట్లా మీరు అనుకోండి, ఇప్పుడు మనకి ఏమి డబ్బు రాలేదు, సో చాలా డిఫికల్టీగా ఉంది. కానీ సపోజ్ డబ్బు వచ్చిందంటే ఎవ్రీడే 10,000 20,000 అలాగే వస్తే, ఎవ్రీడే 1 ఎథీరియం వస్తే ఏమి, ఎవ్రీడే 30,000, ఎవ్రీడే 1 ఎథీరియం. ఒక్క ఎథీరియం మీకు వస్తే కూడా చాలు, 1 రూపీ అలాగే ఎథీరియం. సో ఒక్కొక్క ఎథీరియం మీకు వస్తే ఒక మంత్ లో మీరు చూస్తే నియర్లీ 10 lakhs అండి.
ఇలాగే మనకు డబ్బు వస్తే మనకు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుందా లేదా? టైం ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇక్కడ. ఈ బిజినెస్ మీరు ఎప్పుడు చేయవచ్చు, ఎప్పుడు కూడా చేయవచ్చు, ఎక్కడ చేయవచ్చు, ఎక్కడ కూడా చేయవచ్చు, ఎవరితో కూడా చేయవచ్చు. ఇండియాలో చేయవచ్చు, అలాగే లేదు, టోటల్ వరల్డ్ ఓపెన్. సో మీరు చూడండి ఎంత పెద్ద ఆపర్చునిటీ, పెద్ద అవకాశం. లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ 3000 రూపీస్ ఈ రోజు. ఓకే, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, కానీ ప్రాఫిట్ ఎంత వస్తాయి? హైయెస్ట్ ప్రాఫిట్ వస్తాయి మీకు. అండ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. మీరు ఇంటి నుంచి వర్క్ చేయవచ్చు, అలాగే లేదు మీరు పనిలందు వర్క్ చేయవచ్చు, మీరు కార్ డ్రైవింగ్ చేస్తారు చేయవచ్చు, మీరు ఎక్కడ వెళ్తారో అక్కడ మీ ఫోన్ వస్తాయా లేదా? మీరు ఎక్కడైనా మన చిల్డ్రన్ లేదు మనం వెళ్దాము, పేరెంట్స్ లేదు మనం వెళ్దాము, వైఫ్ లేదు మనం వెళ్దాము, కానీ వితౌట్ ఫోన్ మనం ఎక్కడ వెళ్ళలేదు. ఈవెన్ ఫర్ టాయిలెట్ ఇప్పుడు మనం ఏమి ఎక్కడ వెళ్దాం, ఫోన్ తీసి వెళ్దాం. ఎస్ ఆర్ నో మై ఫ్రెండ్స్? ఫోన్ లేదంటే మనకి ఏమీ రాదు ఇప్పుడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, మనం ఎక్కడ వెళ్దాము ఫోన్ వస్తాయి. సో ఫోన్ లో ఏమి ఉంది? మన వ్యాలెట్ ఉంది, మన ఐడి ఉంది, అన్ని ఉంది. సో వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఏం చేస్తుంటే మీకు ఏమేమి గోల్స్ ఉందో అన్ని గోల్స్ మనం అచీవ్ చేయవచ్చు. గోల్స్ మన డ్రీమ్స్ కూడా అచీవ్ చేయవచ్చు. మన డ్రీమ్స్ కాదు, మన లగ్జూరియస్ లైఫ్ మనకు దొరుకుతుంది ఇక్కడ, మన బెస్ట్ లైఫ్. అండ్ బిల్డ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమి? ఎప్పుడు మన పని చేస్తామో అది డైరెక్ట్ ఇన్కమ్. ఎప్పుడు మన డబ్బు మన కోసం పని చేస్తుందో, ఎప్పుడు మన టీం మన కోసం పని చేస్తుందో, దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు హ్యాపీగా నేను మీతో మాట్లాడతాను, కానీ ఇప్పుడు మలేషియాలో మీరు చూస్తే 9 o'clock అయింది, ఎక్కువ అయింది, సింగపూర్ లో ఎక్కువ అయింది టైం, ఇండోనేషియాలో పీపుల్ ఇప్పుడు పని చేస్తారు, ఇండియాలో ఇప్పుడు పని చేస్తారు. ఎందుకు? మంచి బిజినెస్ మీటింగ్స్ ఇప్పుడు జరుగుతుంది, ట్రైనింగ్స్ ఇప్పుడు జరుగుతుంది, పీపుల్ మాట్లాడతారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎందుకు? ఎట్లా? ప్యాసివ్ ఇన్కమ్ టీమ్ బిల్డ్ చేసి ఉన్నాము. అర్థమైందా? మ్యాసివ్ ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ దొరుకుతుంది. ట్రూ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏమి? మీకు ఏమి కావాలి, ఎక్కడ కావాలి, ఎట్లా కావాలి, ఎప్పుడు కావాలి, తొందరగా దొరకాలి, అదే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. ఓ నాకు ఇది కావాలి, నేను 1 year వెయిట్ చేయవచ్చు, 5 years వెయిట్ చేయవచ్చు అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదు. రియల్ ఫ్రీడమ్ ఇస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. అది దొరుకుతుంది ఇక్కడ మైండ్ ద్వారా. సో మీరు గ్లోబల్ బిజినెస్ ఓనర్ అండి. ఎప్పుడు మీరు మైండ్ ట్రీ స్టార్ట్ చేశారో గ్లోబలీ బిజినెస్ చేయవచ్చు, గ్లోబల్ డెవలప్మెంట్ చేయవచ్చు. దానికి అన్ని అవకాశం మనం ఇస్తాము. పర్సనల్ డెవలప్మెంట్ అదే చాలా 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 వాల్యుబుల్ అండి. మనీ కాదు ఇక్కడ, ఎథీరియం కాదు, పర్సన్ మీరు అవుతారు కదా. ఈ ట్రైనింగ్స్, ఈ మీటింగ్స్, ఈ బిజినెస్ ఇదన్నీ చూసి ఎలాగే ఒక పర్సన్ మీరు అవుతారు, దానికి వాల్యూ లేదండి, దానికి వాల్యూ లేదు. నేను కూడా చాలా ఫెయిలర్స్ చూసి ఉన్నాను ఈ 25 years లో. ఫెయిలర్ ఆఫ్టర్ ఫెయిలర్ ఆఫ్టర్ ఫెయిలర్ నేను చూసి ఉన్నాను. కానీ నాకు ఏమి స్కిల్ ఉందియో, నాకు ఏమి కెపాసిటీ ఉందియో, ఆ కెపాసిటీ ఎవరు నాతో తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అది నా కెపాసిటీ. ఏ లాంగ్వేజ్ గురించి నాకు ఏమీ ప్రాబ్లం లేదు. తెలుగులో మాట్లాడతాను, కన్నడలో మాట్లాడతాను, తమిళ్ మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను. పర్సనల్ డెవలప్మెంట్ మీకోసం మాట్లాడతాను, కానీ నాకు లాంగ్వేజ్ వచ్చింది. అర్థమైందా మీకు? పర్సనల్ డెవలప్మెంట్ దానికి వాల్యూ లేదండి, దానికి మీరు వాల్యూ పెట్టడానికి ఛాన్సే లేదు. కానీ పర్సనల్ డెవలప్మెంటే మీ లైఫ్ లో మీకు బెస్ట్ అసెట్. అండ్ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది. మీ ఫ్యామిలీకి ఏమేమి డ్రీమ్స్ ఉందో, మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకు బిజినెస్ చేస్తాం? ఎందుకు ఏ బిజినెస్ కూడా చేస్తాం? మీకోసమా? మన ఒక్క పర్సన్ అంటే మనకు ఏమి ప్రాబ్లం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఎందుకు ఫ్యామిలీ ఉంది తెలుసా మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి. ప్రాబ్లమ్స్ వస్తే మీరు లైఫ్ లో డెవలప్ అవుతారు, దానికే ఫ్యామిలీస్. మనకు ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి, దానికే ఫ్యామిలీస్. సో ఈ బిజినెస్ ఎవరి కోసం చేస్తాం? మన ఫ్యామిలీ కోసం చేస్తాం. నా కోసం లేదు, బాలు గారు, సుధాకర్ రెడ్డి, డిఎస్పీ గారికి లేదు. ఎందుకు చేస్తాం ఈ బిజినెస్? మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మనం ఈ బిజినెస్ చేస్తాం. సో వాళ్ళకు వరల్డ్ టూర్స్ కూడా మనం తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి వరల్డ్ టూర్ మనం వెళ్దాం, ఇక్కడ రికగ్నిషన్ దొరుకుతుంది. ఇప్పుడు
మీకు ఆగస్ట్ 15th ప్రమోషన్ వెళ్తుంది ఇప్పుడు. ఎవరెవరు ఆగస్ట్ 15th లోపల 11 o'clock in the morning ఎవరెవరు 4th level వెళ్తారు వాళ్ళకు $100 వర్త్ ఎథీరియం దొరుకుతుంది. మనం అయిపోతాం. ఎవరు 5th level వస్తారో వాళ్ళకు $300 అయిపోతాం $US వర్త్ ఎథీరియం. ఎవరు 6th level వస్తారో 15th లోపల వాళ్ళకు 75,000 వర్త్ $1,000 $1,000 అంటే ఈ రోజు ఏమి నియర్లీ 77,000 రూపీస్ అండి మనం అయిపోతాము. సో ఇదన్నీ మీకు దొరుకుతుంది ఇక్కడ. అన్ని డెవలప్మెంట్ ఇక్కడ ఉంది. సో అప్రిసియేషన్ మన ఒక ఈవెంట్ పెడతా 15th ఈవినింగ్ ఆగస్ట్ 15th ఈవినింగ్ మన ఈవెంట్ పెట్టి ఉన్నాము 6 o'clock తర్వాత. డేట్ టైం నేను చెప్తాను. డేట్ 15th ఆగస్టు టైం నేను చెప్తాను. సో అలాగే ఒక పరిస్థితి ఉంది. సూపర్ అప్రిసియేషన్. ఇదన్నీ ఎందుకు చెప్తాను, వాళ్ళు ఒక్క రీజన్ చెప్తే నాకు వద్దు, నాకు రాదు, నాకు పీపుల్ లేదు, నాకు డబ్బు లేదు, నాకు టైం లేదు, ఏమి చెప్తే మీరు ఒక 20 రీజన్స్ ఇస్తే ఎందుకు మన పీపుల్ రారు, ఎందుకు టీం డెవలప్ అవ్వలేదు? తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా అవుతుంది. వాళ్ళకి ఏమేమి క్వశ్చన్ ఉంది క్లియర్ చేస్తే, మైండ్ క్లియర్ చేస్తే బిజినెస్ క్లియర్ అవుతుంది. పీపుల్ మైండ్ క్లియర్ చేస్తే మీకు బిజినెస్ క్లియర్ అవుతుంది, మీకు డెవలప్మెంట్ దొరుకుతుంది, మీకు సూపర్ అచీవ్మెంట్ కూడా ఇక్కడ తప్పకుండా చేయవచ్చు. సో ఇప్పుడు నేనేమి మీకు అవకాశం ఇస్తాను. మీ మైండ్లో ఏమి క్వశ్చన్ ఉందో ఏమి లాంగ్వేజ్లో కూడా మీరు అడగవచ్చు. మన ఇప్పుడు ఆన్సర్ చెప్తా. మీరు ఏం చేయవచ్చు అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే అక్కడ మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీరు వీడియో ఆన్ చేయండి, మనం మీకు అన్మ్యూట్ చేస్తా. సో దట్ మనకు మీ క్వశ్చన్ మన ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ఎవరికైనా క్వశ్చన్ ఉందియా? యాజ్ యూజువల్ దేవరాజ్. హ్యాపీ మార్నింగ్ దేవరాజ్, అన్మ్యూట్ చేయండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ దేవరాజ్. తెలుగు మాట్లాడతారా మీరు? మాట్లాడతారు సార్, వస్తుందండి. ఓకే. బెంగళూరులో ఇదే అడ్వాంటేజ్ అండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకు మినిమం 5 లాంగ్వేజెస్ తెలుసు కదా. మీకు తెలుగు, కన్నడ తెలుసు, తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్. సూపర్ అండి. క్వశ్చన్ అడగండి దేవరాజ్. హిందీ ఐ కాంట్ స్పీక్. ఐ కెన్ స్పీక్ అదర్ 4 languages. No problem. Devaraj, good morning. So what's your question? Very good morning, sir. Yeah, my question is, sir, మీరు చెప్తున్నారు, so we have to attend more trainings. So ఇది క్లియర్గా క్లారిటీగా ఉంది. క్లారిటీగా ఉన్నా కూడా why this more trainings, regular trainings is required? And second is, so sir చెప్తున్నారు more than 300 projects సక్సెస్ చేస్తున్నారండి. సో అన్ని చేస్తున్నారంటే ఇది ఎంతవరకు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతవరకు ఇది కంటిన్యూ అవుతుంది? మెయిన్ 3. ఓకే, సూపర్ క్వశ్చన్ అండి దేవరాజ్ గారు. థ్యాంక్ యూ. వాళ్ళు 2-3 క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ చెప్పాను, వాళ్ళు 2-3 క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఒక్క క్వశ్చన్ మనం మాట్లాడతాం. ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఏమి అడిగారంటే, ఎందుకు మన ట్రైనింగ్ తీసుకోవాలి అంటే, మీకు పెళ్లి అయిందా దేవరాజ్? మ్యారేజ్ అయిందా? Yes sir. మీరు ఓకే, నో ప్రాబ్లం. మీరు స్కూల్ వెళ్ళారా? స్కూల్ కాలేజ్ వెళ్ళారా? Yes sir. ఎందుకు? I have to upgrade myself. I want to get knowledge. You want to get knowledge, you want to get upgrade. ఎందుకు నాలెడ్జ్ మీకు? ఎందుకు నాలెడ్జ్? So to live life. లివ్ లైఫ్ అంటే పని చేయండి. పని చేయండి డైరెక్ట్ గా. మీకు 16 years అవుతే మీరు పనికి వెళ్ళవచ్చు కదా. మీరు ఎందుకు కాలేజ్ వెళ్ళారు? ఎందుకు చదివారు? చదివితేనే నాకు పని ఇస్తారు.
మీకు క్వాలిఫికేషన్ ఉంటే, ఎక్స్పీరియన్స్ లేదంటే పర్వాలేదు, మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఫస్ట్ మీకు పని దొరుకుతుంది. అలాగే అర్థమైందా? కానీ మీకు క్వాలిఫికేషన్ ఉంది డజంట్ మీన్ దట్ మీకు అన్ని తెలుసు. ఓకే, మీకు క్వాలిఫికేషన్ ఉంది దానికి అర్థం లేదు మీకు అన్ని తెలుసు, అలాగే లేదు. మీరు ఏమి క్వాలిఫికేషన్ తీసుకున్నారో దాని గురించి మీకు తెలుసు కదా. సో అలాగే ఇప్పుడు మైండ్ట్రీలో మీరు చూస్తే ఇది ఒక న్యూ టెక్నాలజీ, ఎవరికి తెలీదు. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు, న్యూ. సో డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ అంటే ఎవరికి తెలీదు. సో ఈ బిజినెస్ కూడా ఎవరికి తెలీదు, ఎందుకంటే ఇది అన్ని న్యూ టెక్నాలజీ. కానీ న్యూ పీపుల్ వస్తారు. మనం ఏమి అనుకున్నాము, ఓ నేను 10 years నెట్వర్కర్, నాకు అన్ని తెలుసు. ఓకే, మీకు అన్ని తెలుసు, మీ కింద ఎవరు వచ్చి ఉన్నారో వాళ్ళకి తెలుసా? లేదు కదా. అందరికీ నేర్పించడానికి కెపాసిటీ ఉందా? లేదు. సో దానికే మనం ఏమి చెప్తాము, మళ్ళీ 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 ట్రైనింగ్ చేయండి, అలాగే చెప్తాము. నేను మీకు తెలుసు, నేను ఎయిర్ ఫోర్స్ లో పని చేశాను, కరెక్ట్? ఎయిర్ ఫోర్స్ అలాగే మనకు ఆర్మీ ఉంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, కరెక్టా? సో మనం ఎప్పుడు మీరు ఎప్పుడు ఆర్మీ రెడీ చేయవచ్చు? మీరు ఒక కంట్రీ ఇండిపెండెన్స్ జరిగింది, వార్ ఏమీ లేదు, ఎవరు వార్కు రాలేదు, మనకు ఆర్మీ అవసరమా మనకు? ఎందుకు? మీరు ఆర్మీలు చూడండి, డైలీ ప్రాక్టీస్ చేస్తారు, డైలీ షూటింగ్ చేస్తారు, డైలీ ఫ్లైట్ చేస్తారు. ఎందుకు? మీరు తయారు ఉంటే తర్వాత, సపోజ్ ఒక డాక్టర్ ఎందుకు 5 years చదువుతారు? ఎండి అంటే దానికి ఎక్కువ చదవాలి. ఎందుకు? ఒక పర్సన్ కు ప్రాబ్లం వచ్చింది, ఓ వెయిట్, మీకు స్టమక్ ప్రాబ్లం వచ్చిందా, హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, వెయిట్ చేయండి, హాస్పిటల్లో ఉండండి, నేను వెళ్ళి నేర్చుకున్న తర్వాత వస్తాను, 5 years తర్వాత వస్తాను, అలాగే చెప్తే ఏమి అవుతుంది? వాళ్ళు మర్చిపోతారు కదా. సో మీరు అర్థం చేసుకోవాలి, బీ ప్రిపేర్డ్. మీకు ఏమి సిచ్యువేషన్ వస్తే బేసిక్ క్వాలిఫికేషన్ ఏమంటే మీరు బీ ప్రిపేర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ లో ఎవరెవరు ఉన్నారో చూడండి, న్యూ సాఫ్ట్వేర్ వస్తాయి, వాళ్ళు అప్గ్రేడ్ చేయవచ్చు. వాళ్ళు చెప్తారు ఏమో సాఫ్ట్వేర్ మీరు చూస్తే 3 years ముందు ఏ సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ఇప్పుడు లేదు, దానికి అవుట్డేట్ అయింది, ఇప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు. సో ట్రైనింగ్ చాలా 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 ఇంపార్టెంట్. మీకు సాక్రటీస్ గురించి తెలుసు కదా, సాక్రటీస్ విని ఉన్నారా? సాక్రటీస్ వాళ్ళకి ఏమి చేశారంటే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఏ పనిష్మెంట్ అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అర్థమవుతుంది కదా. వాళ్ళకు డెత్ ఇచ్చారు. సో టుమారో మార్నింగ్ వాళ్ళకు పాయిజన్ ఇచ్చి వాళ్ళకు డెత్. వాళ్ళకి అడిగారు, ఓకే మీకు ఏమి విష్ ఉంటే చెప్పండి, మనం చేస్తాం మీకు అంటే. పీపుల్ ఏమి అనుకున్నారు, వాళ్ళు బిర్యానీ అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, ఇది అడుగుతారు. వాళ్ళు ఏమి అడగలేదు. వాళ్ళు అడిగారు, నేను ఒక బుక్ చదవలేదు, ఆ బుక్ తీసుకురండి. అందరూ నవ్వుతారు, ఏమి ఇది, రేపు మీకు క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది, డెత్ రేపు ఉంది మీకు, ఈ రోజు నైట్ మీరు ఈ బుక్ అడుగుతారంటే వాళ్ళు చెప్తారు నాకు కావాలి, నేను ఐ విల్ డై లెస్ ఫూల్, లెస్ ఇడియట్. ఓకే, సో ఈవెన్ see the wise people will keep on upgrading. That's why training. ఎందుకంటే మిలిటరీలో ఒక మాట ఉంది, if you sweat more in the training, you will bleed less in the war. అర్థమైందా? if you sweat more, మీకు స్వెట్టింగ్ ఎక్కువ వచ్చింది ఎప్పుడు? ట్రైనింగ్ లో మీరు ఎక్కువ ట్రైనింగ్ చేస్తే అక్కడ వార్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే సో అలాగే ఎనీ బిజినెస్ మైండ్ట్రీ కాదు, ఎనీ బిజినెస్, ఈవెన్ లైఫ్ లో కూడా మన చాలా మంది నేర్చుకోవాలి. మీరు నేర్చుకుతే ఈ రోజు కూడా నేను నేర్చుకుతాను, డైలీ నేర్చుకుతాను. 25 years తర్వాత నేను డైలీ నేర్చుకుతాను. ఓకే, సో ఇప్పుడు నేనేమి నేర్చుకుతాను మీతో? ఓకే, దేవరాజు డైలీ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎక్కడి నుంచో వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తాయి, మన దానికి ఆన్సర్ చెప్పవచ్చు. అలాగే నేను నేర్చుకున్నాను, రైట్? ఒక్కొక్క క్వశ్చన్ మీరు అడుగుతారు, నేను నేర్చుకున్నాను. సో దట్ ఈస్ number 1 క్వశ్చన్. ట్రైనింగ్ ఈస్ అ మస్ట్, మై డియర్ ఫ్రెండ్స్. ట్రైనింగ్ మస్ట్.
సెకండ్ క్వశ్చన్ మీరు ఏమి అడిగారంటే మీరు ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ అన్ని చేశారు, ఎందుకు మైంట్రీ చేస్తారు? సో రియల్ ఎస్టేట్ చాలా బెస్ట్ ప్రొఫెషన్, నాకు ఏమి దానిలో డిఫరెన్స్ లేదు. కానీ ఈ బిజినెస్ మైంట్రీలో ఏమి ప్రాఫిట్ ఉందియో, ఏమి పాసిబిలిటీ ఉందియో నా ఎక్స్పీరియన్స్ లో ఏ అదర్ బిజినెస్ లో లేదు. ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోండి, ఎక్కడ పీపుల్ నెట్వర్క్ పని చేస్తుందో, ఇప్పుడు ఎట్లా టాటా, బిర్లా, అంబానీ, అదానీ అందరూ ఎందుకు మల్టీ బిలియనర్స్ గా ఉన్నారంటే వాళ్ళు పని చేయలేదు, బిల్ గేట్స్ పని చేయలేదు, టాటా, బిర్లా పని చేయలేదు, వాళ్ళ కింద మ్యాన్ పవర్ పని చేస్తుంది. సో మ్యాన్ పవర్ ఎక్కడ ఎక్కువ ఉందియో అక్కడ ఎక్కువ మీకు ప్రాఫిట్ దొరుకుతుంది. నాకు ఏమి సాటిస్ఫాక్షన్ అంటే నాకు డబ్బు వచ్చింది, స్టేటస్ వచ్చింది, అన్ని వచ్చింది, కానీ నా లోపల నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి. ఎందుకంటే నేను ఆంటనీ రాబిన్స్ మీట్ చేస్తున్నాను, జిమ్ రాన్ నుంచి అన్ని బెస్ట్ ట్రైనర్స్ నేను పర్సనల్ గా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాను. మన ఇండియాలో అందరికీ అవకాశం ఉందియా? అందరికీ అవకాశం ఉందియా? టోనీ రాబిన్స్ ట్రైనింగ్ తీసుకోవాలి, అమెరికా వెళ్ళాలి, అందరికీ అవకాశం లేదు. సో నేను నేర్చుకున్నాను. నేను ఒక స్పాంజ్ తెలుసు కదా, స్పాంజ్ ఏమి అవుతుంది, ఎవరెవరు ఇస్తారో అన్ని తీసుకుంటుంది. మీరు అడిగితే నేను స్క్వీజ్ చేస్తాను, మీకు దొరుకుతుంది అది. అలాగే నిన్న నైట్ కూడా మీరు చూసారా లేదా నాకు తెలీదు, మన MBA ప్రోగ్రామ్ చేశాము, మైంట్రీ బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్. చూసారా నిన్న? మీకు అర్థం చేసుకోండి. Till end. Okay, so that is what my passion is. Okay, third question మీరు అడిగారు. ఓకే, థర్డ్ క్వశ్చన్ అడిగారు. దానికి ముందు మీకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి? 28 March 1979. 1979, 28 March. వెరీ గుడ్. మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్? 1950. డేట్ తెలీదు. I don't know. Yes. Okay, mother date of birth? Actually, I don't know. See? Okay. Father date of birth. Even తెలీదు. she Mother... doesn't know. Yeah, fine, she doesn't fine. I know. తెలీదు, నాకు కూడా తెలీదు. Yes. Okay, yes. Father date of birth తెలీదు. Grandfather, grandmother date of birth? No. వాళ్ళ ఫేస్ కూడా తెలీదు, రైట్? నాకు వాళ్ళ ఫేస్ కూడా తెలీదు. వాళ్ళు ఫాదర్ మదర్ తెలీదు. ఎప్పుడు ఐఫోన్ వచ్చింది తెలుసా? ఎప్పుడు ఫోన్ వచ్చింది తెలుసా? ఈ ఫోన్ ఎట్లా పనిచేసో తెలుసా? ఎప్పుడు కంప్యూటర్ ఎట్లా వచ్చింది తెలుసా? ఎప్పుడు శాటిలైట్ పనిచేసో తెలుసా? అన్ని తెలుసా మీకు? లేదు. యూజ్ చేస్తారు కదా, ఫోన్ యూజ్ చేస్తారు కదా, అర్థమైందా మీకు? సో మనకు ఒక మైండ్ సెట్ ఉందంటే మనకు ఒక హిస్టరీ కావాలి. నేను చెప్తాను, మన ఈ పిల్లలకు కూడా హిస్టరీ సబ్జెక్ట్ వద్దు. యాక్చువల్లీ ఎందుకు ఈ హిస్టరీ సబ్జెక్ట్ టైం వేస్ట్ అవుతుంది? హిస్టరీ ఎందుకు మనకు? ఓకే, ఇక్కడ డీసెంట్రలైజ్ అప్లికేషన్ మనకేమి తెలుసు? బిట్ కాయిన్ అంటే సటోషి నాకమోటో తెలుసు. బట్ సటోషి నాకమోటో ఎవరికి తెలియదు. బిట్ కాయిన్ ఎట్లా వచ్చింది మనకు తెలుసు. అలాగే ఎథీరియం చూస్తే మీరు విటాలిక్ బ్యూటెరిన్ తీసుకొచ్చారు 2015 లో, మనకి తెలుసు. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఎందుకు? స్మార్ట్ కాంట్రాక్ట్ ఎందుకు ఇన్ని టోటల్ సో మెనీ పీపుల్ బిట్ కాయిన్ తీసుకున్నారంటే అక్కడ మీకు ఒక రైట్ ఉంది. ఏ రైట్ అంటే అనానిమస్. మీరు ఒక వ్యాలెట్ క్రియేట్ చేస్తారు కదా, ఇప్పుడు బ్యాంక్ లో వెళ్ళి మీరు అకౌంట్ స్టార్ట్ చేస్తే బ్యాంక్ లో మీకు అలాగే మీకు అకౌంట్ ఇస్తారా? లేదు కదా. ఐడి నంబర్, ఇంట్రొడక్షన్, మీ KYC అన్ని మీరు ప్రూవ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అన్ని మీరు ఇవ్వాలి. దాని తర్వాత మీకు అకౌంట్ దొరుకుతుంది. బిట్ కాయిన్లు అడుగుతారా అన్ని? నో. ఎథీరియంలో అడుగుతారా? లేదు. అదే ఇక్కడ అడ్వాంటేజ్. ఇక్కడ అనానిమస్ వ్యాలెట్స్ ఉంది.
మీరు మీకు కావాలంటే మీకు ఎక్స్పోజ్ చేయవచ్చు, మీకు వద్దంటే మీ రైట్స్, అది మీ రైట్స్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ జూమ్ లో కూడా మీ రైట్, మీకు వీడియో కావాలి మీరు ఆన్ చేయండి, నా రైట్, నాకు వీడియో కావాలి ఆన్ చేయవచ్చు, లేదంటే లేదు. చాలా మంది వితౌట్ వీడియో అటెండ్ చేస్తారు, వాళ్ళు రైట్. అందరూ నేను మీ ఫేస్ ఇక్కడ చూపియాలి నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది మీ రైటు, ఇది నా రైటు. అలాగే మైండ్ ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు మైండ్ ట్రీ పని చేస్తుందా లేదా, ఐడి పెడితే వస్తుందా, డబ్బు పంపిస్తే వస్తుందా? ఆనెస్ట్లీ దేవరాజ్ నాకు కూడా తెలీదు, ఎవరికి తెలియడానికి అవసరం లేదు. మన బాధపడలేదు, గ్రాండ్ ఫాదర్ గురించి బాధపడలేదు, వాళ్ళ ఫాదర్ గురించి బాధపడలేదు, మన ఫాదర్ గురించి బాధపడలేదు. మన ఎందుకు మైండ్ ట్రీ బర్త్డే, మన ఎందుకు మైండ్ ట్రీ పేరెంట్స్ ఎవరు, ఎందుకు మనకు పని చేస్తుందా లేదా? ఇప్పుడు స్టీవ్ జాబ్స్ లేదు, స్టీవ్ జాబ్స్ మర్చిపోయారు, కానీ యాపిల్ ఐఫోన్ పని చేస్తుందా లేదా? యూజ్ చేసుకోండి. ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ లేదు ఇప్పుడు, కానీ మనకు బల్బ్ ఉందియా లేదా? యూజ్ చేసుకోండి. ఓకే, సో మంచి క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. So thank you so much. Is that answer your question? Are you satisfied? Yes, this answer. I am satisfied. Day before yesterday, my friends have attended. They have asked this question, so I answered. But they are attending now also. Very good. So I understand when you ask. I know, Devaraj, when you ask a question, there will be a reason behind it. I know you know the answer also. I know how you will answer the question. Thank you so much, Andy. I really appreciate every meeting, every morning you are attending. Really very good. You will become a super legend in this business, Devaraj. All the very best. Okay, anybody else? Yeah, DSP Prabhu Shankar garu, మీరు వీడియో ఆన్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, బాగున్నారా? బాగున్నాను సార్, హ్యాపీగా ఉన్నారా? థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను సార్. నా క్వశ్చన్, మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలి, ఎంబీఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీకు ఎంబీఏ ప్రోగ్రామ్ తెలుగులో కావాలి, కరెక్ట్? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. నేను తయారుగా ఉన్నాను, మీకు తెలుసు కదా, నేను తయారుగా ఉన్నాను. ఎందుకంటే 2 సెషన్స్ అయింది ఇప్పుడు. ఎంబీఏ ఫస్ట్ సెషన్ నెక్స్ట్ లెవెల్, దానికి టాపిక్. నిన్న నేను ఎంబీఏ చేశాను. నిన్న ఎంబీఏలో మీరు చూస్తే 483 పీపుల్ అటెండ్ చేశారు. హౌ టు బికమ్ ఎ బిలియనర్ సబ్జెక్టు. సో ఇప్పుడు నాకు ఏమి కావాలంటే, తెలుగులో మీరు ఇంకా ఎక్కువ పీపుల్ రావాలి. సో ఒక డైలీ మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు 60-70 పీపుల్ వస్తారు. తమిళ్లో మీటింగ్ మీరు చూడండి, నిన్న మీరు చూస్తే 300 పీపుల్ వస్తారు. సో ఫస్ట్ మీరు ఒక 100-200 పీపుల్ తీసుకురండి. నేను తొందరగా ఎంబీఏ ప్రోగ్రామ్ తెలుగులో కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఇంకా ఎథీరియం ఎలా సేల్ చేయాలి, చేసుకోవచ్చా మేము అని అందరూ అడుగుతున్నారు సార్, టీమ్ మెంబర్స్. ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి? తప్పకుండా. వెరీ గుడ్. సో మనకు ఎథీరియం ఎట్లా బై చేయాలి, ఎట్లా సేల్ చేయాలంటే, వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నారో, సపోజ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారంటే, ఇక్కడ నేను ఏ ఎక్స్చేంజ్ కు ఏజెంట్ లేదండి, నేను మైండ్ ట్రీ బిజినెస్ మ్యాన్. ఓకే, సో ఇక్కడ చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. జియోటెక్స్, నేను జియోటెక్స్ యూజ్ చేస్తాను. అలాగే జిప్ పే, జింక్ పే అలాగే ఉంది. మీరు ఏం చేయవచ్చు, గూగుల్ చేయండి, మీ ఫోన్ నుంచి గూగుల్ చేయండి. ఏమి చేయాలంటే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఇన్ ఇండియా అలాగే పెడితే ఎక్స్చేంజెస్ వస్తాయి. సో ఒక్క ఎక్స్చేంజ్ కు అప్లికేషన్ ఉంది, మొబైల్ అప్లికేషన్. సో మీరు దానిలో గూగుల్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసి తర్వాత ఏం చేయవచ్చు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే కేవైసీ అడుగుతారు. ఎందుకంటే ఇండియాలో ఇది లీగల్ అండి. ఇండియాలో గవర్నమెంట్ మనకు ఆర్డర్ దొరికింది, సుప్రీం కోర్ట్ ఆర్డర్. సో మీ కేవైసీ, మీ పేరు, అడ్రస్, ప్రూఫ్
ఆధార్ కార్డు, పాన్ కార్డు అది అన్ని మీరు అప్డేషన్ చేయాలి. అన్ని ఆన్లైన్ లో చేయవచ్చు. మీరు డైరెక్ట్ వెళ్ళడానికి ఏమీ అవసరం లేదు. సో మీ ఫోన్ నంబర్ అన్ని మీరు ఇవ్వాలి. మీరు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఇవ్వాలి. ఓకే, అన్ని ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మీరు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు మీకు. సో ఇదన్నీ ఒక 10 minutes 15 minutes అవుతుంది. సో వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఏమి చేయవచ్చు, మీకు కావాలి అంటే బై, మీకు కొనాలంటే అమ్మాలంటే సెల్. సో దానికి కొటేషన్ దొరుకుతుంది. ఎథీరియం మీరు బై చేస్తారా, సెల్ చేస్తారా, మీకు కావాలంటే ఎక్కువ మీరు ఇస్తే కొంచెం తక్కువ దొరుకుతుంది. సో వాళ్ళు కొటేషన్ పంపిస్తారు. ఓకే, ఈ రోజు ఎథీరియం 30,000 ఉంది, మీకు కావాలంటే ఎన్ని కావాలి, దానికి రేట్ ఇది. సో మీరు ఏమి చేయవచ్చు, పేమెంట్ పంపించాలి. పేమెంట్ పంపిస్తే మీ వ్యాలెట్ కు ఎథీరియం దొరుకుతుంది. అలాగే మీ వ్యాలెట్ లో ఎథీరియం ఉంది, మీరు సెల్లింగ్ చేస్తారు, వాళ్ళు అమ్ముతారు, మీతో వాళ్ళు అమ్ముతారు. సో వాళ్ళు కొటేషన్ ఇస్తారు. ఓకే, నా రేట్ ఇది. నేనేం చెప్తాను, ఒకే ఎక్స్చేంజ్ వద్దు, 2-3 ఎక్స్చేంజెస్ మీరు రిజిస్టర్ చేస్తే మీరు కంపేర్ చేయవచ్చు. జింక్ పే ఎంత ఇస్తారు, జియోటెక్స్ ఎంత ఇస్తారు, అలాగే మీరు కంపేర్ చేసి మీరు అమ్మవచ్చు. నో ప్రాబ్లం. 5 minutes లో మీ డబ్బు మీ అకౌంట్ లో దొరుకుతుంది. ఓకే, దానికి వీడియో ఉంది, తెలుగులో వీడియో ఉంది, చూడండి. తెలుగులో యూట్యూబ్ వీడియో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ ప్రోగ్రామ్ తో, మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తో మేమే కాదు, మమ్మల్ని ఎవరైతే వస్తున్నారో, మమ్మల్ని నమ్ముకొని ఎవరైతే వస్తున్నారో, ఈ మన ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో అందరూ మల్టీ మిలియనర్స్ అవ్వాలి. అందరికీ మేము సహకారం ఇస్తాము. మీ సేవలు మేము తీసుకుంటాం సార్, అందరినీ డెవలప్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అండి. నాకు ఏమి కావాలంటే ఫస్ట్ మీరు మల్టీ మిలియనర్ అవ్వాలి, తర్వాత మల్టీ బిలియనర్ అవ్వాలి. అది నాకు 100%. థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? నో సార్. ఓకే అండి. సో ఇప్పుడు నేను చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్, మన లాస్ట్ మినిట్ కి వచ్చి ఉన్నాము. ఇది ఒక గ్లోబల్ బిజినెస్ అవకాశం అండి. ఇదిలో మీరు ఏం చేయవచ్చు, మీ ఇంటిలో కూర్చి లేదంటే వేరెవర్ మీరు ఉన్నారో అక్కడి నుంచి బిజినెస్ చేయవచ్చు. సో ఇది అన్ని మీరు తప్పకుండా తిరిగి మళ్ళీ చేస్తే మనందరకు సూపర్ డెవలప్మెంట్ మనకు దొరుకుతుంది. ఈ సక్సెస్ చేయడానికి సీక్రెట్స్ ఏమి మీరు చూస్తే, మీటింగ్స్ యూజ్ చేయాలి, ట్రైనింగ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ తెలుగులో మీటింగ్ ఉంది 6 o'clock. అంటే ఇప్పుడు ఎంతమంది అటెండ్ చేస్తారు? 79 people ఇక్కడ వస్తారు. 80 people వచ్చి ఉన్నారు. 80 people 5 people తీసుకొస్తే 400 people రావాలి. 5 people ఇప్పుడు 8:30 అవుతుంది, మనకు 9 hours టైం ఉంది. మీరు అందరూ ట్రై చేస్తే తప్పకుండా ఈవినింగ్ మీటింగ్ లో చాలా మంది రావాలి. ఎక్కువ పీపుల్ వస్తే మీకు ఎక్కువ సేల్స్ జరుగుతుంది, మెంబర్స్ వస్తారు. అలాగే ట్రైనింగ్స్ వీక్లీ ఒక్క న్యూ సబ్జెక్ట్స్ లో మనం తీసుకొస్తాము. నిన్న అందరూ MBA ప్రోగ్రామ్ చూశారు, మైండ్ బ్లోయింగ్ ప్రోగ్రామ్. నేనే చేస్తాను, కానీ అది వేరే లెవెల్. నేను చెప్పడానికి ఏమీ మాట లేదు. సో ఇదన్నీ మీకోసం చేస్తాము, అన్ని ఫ్రీగా చేస్తాము. సో మీరు ఏం చేయవచ్చు అంటే, ఫ్రీ ఇస్తే వాల్యూ లేదు అలాగే. బట్ నేనేమి అనుకున్నానంటే, మన ఇంటెలిజెంట్ పీపుల్ అండి. సో మీరు అందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీ డిసిషన్ ఏమి, ఆ డిసిషన్ మీకు లేదండి, మీ ఫ్యామిలీ డిసిషన్ అండి. మీ ఫ్యామిలీ డిసిషన్. సపోజ్ మీరు 1 month లో 10,000 rupees సంపాదించారంటే, మీ ఫ్యామిలీ ఆ 10,000 లో ఫ్యామిలీ జరగాలి. 1 cipher అండి. 1 lakh మీరు సంపాదించారంటే మీ ఫ్యామిలీ ఒక మంచి లైఫ్ దొరుకుతుంది. సపోజ్ 1 more cipher, 10 lakhs per month మీరు తీస్తారంటే 10 lakhs per month కి ఏమి కావాలి? 1 Ethereum per day సంపాదించుకోవాలి. దానికి ఏమి చేయవచ్చు? ఏమి చేస్తే మంచిలో డైలీ మీకు 1 Ethereum దొరుకుతుంది. ఓన్లీ 1 Ethereum. చూడండి, బిజినెస్ ప్లాన్ చూడండి, ఇదన్నీ అర్థం చేసుకోండి.
టీమ్ డెవలప్ చేయండి. దానికే మనం ఇన్ని సపోర్ట్ ఇస్తాము. మీటింగ్ ట్రైనింగ్ ఒక్క లాంగ్వేజ్ లో లేదు, 6 లాంగ్వేజెస్ లో ఉంది. టోటల్ ఇండియాలో ఎక్కడ కావాలి డెవలప్ చేయవచ్చు, టోటల్ వరల్డ్ లో ఎక్కడ కావాలి చేయవచ్చు. అంటే మీరు ఈ ట్రైనింగ్స్, ఈ మీటింగ్స్ మాక్సిమం యూజ్ చేయవచ్చు. మీరు మినిమం ఎఫర్ట్ ఇస్తే మినిమం రిజల్ట్ దొరుకుతుంది. మాక్సిమం ఇస్తే మాక్సిమం జరుగుతుంది. ఒక్క రోజు వెళ్తే రాదు, ఈ రోజు పోయిందంటే రాదు. ఈ రోజు నేను ఒక సబ్జెక్ట్ ఇచ్చాను, ఎవరెవరు అటెండ్ చేస్తారో వాళ్ళకు మంచిది, అటెండ్ చేయలేదంటే మళ్ళీ రాదు. అలాగే ఈ రోజు వెళ్ళిందంటే మళ్ళీ రాదు. సో దయచేసి పోస్ట్పోన్ చేయకూడదు. ఈ రోజు మీరు చాలా సీరియస్ గా తీసుకోండి. ఈవినింగ్ మీటింగ్ లో చాలా మంది తీసుకురండి. మనం మీటింగ్ చేస్తాం, తర్వాత ట్రైనింగ్ ఉంది, మీటింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది. తప్పకుండా అందరికీ మంచి డెవలప్మెంట్ రావాలి. నేను భగవాన్తో, దేవుడితో ప్రార్థన చేస్తాను. మీరందరూ ఈ మైండ్ ట్రీ బిజినెస్ కు తీసి మీకు ఏమేమి థౌజండ్స్ ఆఫ్ ఎథీరియం, లాక్స్ ఆఫ్ ఎథీరియం సంపాదించి, ఇప్పుడు మీకు ఏమేమి కమిట్మెంట్స్ ఉందియో, డెట్స్ ఉందియో అన్ని క్లియర్ చేసి మంచి కార్ కొనాలి, మంచి ఇల్లు కట్టాలి, మీ పిల్లలకు బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలి, మీ ఫాదర్ మదర్ కు బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. ఇదన్నీ నేను థ్యాంక్స్ చెప్తాను. నాకు బాలు గారు చాలా బాగా చేస్తారు, సుధాకర్ రెడ్డి గారు, డిఎస్పి గారు, వాళ్ళందరూ నాకు మనందరూ పేరు తెలీదు, డోంట్ మిస్టేక్ మీ. మీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మీ డిసిషన్ మీ ఫ్యామిలీకి ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది. బెస్ట్ డిసిషన్ తీసుకోండి, బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. God bless you. Let us meet in the evening today. Bye. Take care. Thank you so much. Thank you.